సార్ అన్ని ఇది astrologers గా మనం ఏంటంటే నైన్త్ హౌస్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి మనం. రూల్ వన్. అర్థమేనండి. ఇప్పుడు జనరల్ ప్రెడిక్షన్స్ వస్తుంటారు. జనరల్ ప్రెడిక్షన్స్ వచ్చినప్పుడు చాలా మంది అడుగుతుంటారు, మేము ఏ పని చేసినా అవ్వట్లేదండి, మాకు భాగ్యం ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి. దాన్ని ట్రిగ్గర్ చేయటం అనేది మనకు తెలిసి ఉండాలి. ఇప్పుడు నైన్త్ హౌస్ లార్డ్ ఎక్కడ కూర్చొని ఉన్నాడు? నైన్త్ హౌస్ లార్డ్ ఎవరు? ఫస్ట్ నైన్త్ హౌస్ లార్డ్ ఎవరు? ఈ నైన్త్ హౌస్ లార్డ్ వెళ్ళి ఎక్కడ ప్లేస్ అయ్యాడు? లేదు, నైన్త్ హౌస్ లో ఏ లార్డ్స్ వచ్చి ప్లేస్ ప్లేస్ అయ్యారు? ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇదేంటంటే ఆ మనిషికి భాగ్యాన్ని యాక్టివేట్ చేస్తుంది. అర్థం. నైన్త్ హౌస్ లాంటి సిక్స్త్ లో పడ్డాడు అనుకోండి, ట్వెల్త్ లో పడ్డాడు, అష్టమంలో పడ్డాడు, ఈ సిక్స్ కానీ ఎయిట్ కానీ ట్వెల్వ్ కానీ యాక్టివిటీస్ అనేది మనం చేయాలి యాక్చువల్గా. అక్కడ వాళ్ళకి అవకాశాలు వస్తాయి. అవకాశాలు వస్తుందంటే అదో భాగ్యం వచ్చినట్టే మనకి. ఎందుకంటే యాక్చువల్గా ఇది మనకి భాగ్యస్థానం. భాగ్యస్థానం అనగానే అవకాశాల స్థానం అని కూడా అంటాం. జనరల్ గా మనకి నైన్త్ హౌస్ కారకత్వాలు తీసుకున్నాం అనుకోండి. ఈ నైన్త్ హౌస్ కారకత్వాలు జనరల్ అంటే ఏమొస్తాయి మనకి? తీసుకున్నాం అంటే కౌన్సిలింగ్ ఇవ్వటం, తండ్రి ఉంటాడు, గురువులు ఉంటారు, అలాగే న్యాయ నిర్ణేతలు ఉంటారు, అంటే జడ్జెస్ ఉంటారు నైన్త్ హౌస్ లో. జనరల్ కారకత్వాలు. మత ధర్మాలు ఉంటాయి. మామూలుగా ధర్మం ఉంటుంది, మత ధర్మాలు ఉంటాయి. రెండోది ఏంటంటే రక్షణ వ్యవస్థకు సంబంధించిన వెపన్ హౌస్ అంటాం ఇక్కడ. నైన్త్ హౌస్ అనేది అస్త్రజ్ఞానం అంటారు. అంటే అస్త్రాలు అనగానే పూర్వకాలంలో మనకి మహాభారతాలు రామాయణ కాలంలో అస్త్రాలు ఉండేవి. ఇప్పుడు అంటే మనకు అన్ని శస్త్రాలు ఉన్నాయి. ఇప్పుడు శస్త్రాలు అంటే ఏంటి? మన ఈ జనరల్ గా ఏంటంటే ఈ మెకానికల్ గా రన్ అవుతా ఉంటాయి యుద్ధం చేయడానికి, కత్తులు కానీ కట్టాలు కానీ బాంబింగ్ అని, ఇదంతా శస్త్రాలు. ఇది ఇప్పుడు జనరల్ హౌసెస్ లో చూస్తే నైన్త్ లో చూడొచ్చు మనం. కానీ పూర్వకాలం నుండే మాత్రం అస్త్రాలు, అదంతా ఏంటంటే అస్త్రం అనేది హెవీ వెపన్, అది వాక్కుకు సంబంధించింది ఉంటుంది. నైన్త్ హౌస్ గురుడు వాక్కు కారకుడు ఎలాగ అవుతుంటాడు, ఈ వాక్కు సంబంధించిన అస్త్రం అనేది కూడా నైన్త్ లోనే ఉంటుంది. అందుకే అంటాం మనిషి మాట అత్యంత పదునైంది. అర్థం. అది అతిపెద్ద వెపం. మహాభారత కాలంలో బ్రహ్మాస్త్రాలని, ఆ అస్త్రాలు, నాగాస్త్రాలు అన్ని ఏంటంటే వాళ్ళు వాక్కు మంత్రం ద్వారా వదిలే అస్త్రాలే. అర్థం. ఈ రోజుల్లో కూడా మనకి ఆ అస్త్రం పనిచేస్తుంది, వాక్కు అనేది. ఇది మన భాగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. వాక్కు అనే అస్త్రం ఏదైతే ఉంటుందో ఇది భాగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. జనరల్ గా తీసుకుంటే మనం ఏంటంటే ద్వితీయ భావాన్ని వాక్కు అనుకుంటాం. జనరల్ కుటుంబం వాక్కు అనే ద్వితీయ భావం తీసుకుంటాం. తృతీయ భావంలో కమ్యూనికేషన్, కన్వర్సేషన్ అని తీసుకుంటాం. కానీ ఈ తొమ్మిదో భావం అనే లక్ ఎక్కడైతే ఉంటుందో దీంట్లో కారకుడు, డిఫాల్ట్ కారకుడు గురువు అవుతాడు, వాక్కు కారకుడు అవుతాడు ఫస్ట్. ఈ వాక్కు అంటే ఈ అస్త్రం ఏదైతే ఉంటుందో, వాక్కు అనే వెపన్, ఇది మన యొక్క భాగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. మనం ఏదైనా అవకాశాన్ని పొందాలన్నా, ఏదైనా అవకాశాన్ని మనం పొందలేకపోతున్నా కూడా ఫస్ట్ రీజన్ ఏంటంటే ఈ అస్త్రం సరిగ్గా మనం వాడటం చేత కాలేదు అని. ఈ అస్త్రాన్ని సరైన లక్ష్యం వైపు మనం గురిపెట్టాం అనుకోండి. ఇక్కడ మనకి ధనుసు రాశి తీసుకుంటాం మనం. సగం జంతువు, సగం మనిషి ధనుర్బాణం పట్టుకుని ఉంటాడు. అంటే తను టార్గెట్ పెట్టుకుంటున్నాడు అని. ఎప్పుడైనా ఒక మనిషి సక్సెస్ అవ్వాలనుకోండి, సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ టార్గెట్ ఇంపార్టెంట్. నాకు ఈ పని నేను ఆస్ట్రాలజర్ అవ్వాలి అని నాకు విపరీతమైన తపన ఉంది చూసారా. ఈ తపన నేను అవ్వాలని నిర్ణయం ఇంకోటి తీసుకున్నా. ఈ నిర్ణయం అనేది నా లక్ష్యం. అర్థం. నేను లక్ష్యాన్ని ఛేదించాలని ఆ రెండో తపన ఉంది, నేను అయి తీరాలి అని. ఇక్కడ నేను 50% ఆస్ట్రాలజర్ అయిపోయాను. ఫస్ట్ నా అస్త్రం ఏంటి? ఇక్కడ నేను జ్యోతిష్యం అవ్వాలని నాకు తెలియదు, నవగ్రహాలు అంటే ఏంటి తెలియదు, ద్వాదశ రాశులు అంటే ఏంటి తెలియదు, జాతక చక్రం ఎలా చూడాలో కూడా తెలియదు నాకు. కానీ నేను జ్యోతిష్యుని అవ్వాలి అని తపన ఎప్పుడైతే వస్తుందో దానికి సంబంధించిన నిర్ణయాన్ని నేను ఎప్పుడైతే బలంగా తీసుకుంటానో, ఈ నిర్ణయం చాలా బలంగా తీసుకోవాలి. అంటే మన హృదయాంతరాల్లోంచి ఆ నిర్ణయం రావాలి నేను అవ్వాలి అని. అప్పుడు 50% జ్యోతిష్యం అయిపోయాం మనం. ఇంకా జస్ట్ మిగిలింది ఏంటంటే 50% నేర్చుకుంటాం మాత్రమే మిగిలింది.
అలా ఏదైనా సరే మీరు జీవితంలో ఒకటి పొందాలి, ఒకటి కావాలి అనుకునేటప్పుడు ఆ నిర్ణయం అనేది హృదయపూర్వకంగా తీసుకోవాలి. ఎప్పుడైతే మనం బలంగా ఒక నిర్ణయం తీసుకుంటాం, అది మనం 50% సాధించేసినట్టే ఆ పని. అంటే సక్సెస్ అయిపోయింది ఏం కానీ. మిగిలిన సక్సెస్ అనేది ఎలాగుంటుందంటే మన వ్యక్తిత్వం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే వ్యక్తిత్వం ఎందుకంటున్నారంటే వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేసేది కూడా ఈ ధర్మ త్రికోణం. 1, 5, 9. అంటే మనిషి వ్యక్తిత్వం ఎలా డిజైన్ అయి ఉంటుంది? మన ఆలోచనలు. 2 మనం పొందిన జ్ఞానం. ఈ రెండింటిని బట్టి ఏంటంటే మన వ్యక్తిత్వం అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. ధర్మ త్రికోణం. లగ్నం. లగ్నంలో వ్యక్తిత్వం. ఈ వ్యక్తిత్వాన్ని 3 గ్రహాలు కూడా కారణం అవుతాయి. కుజుడు దేహగాన వ్యక్తిత్వాన్ని తీసుకుంటాడు. మనోజీవాలకు వచ్చి గురుడు తీసుకుంటాడు. ఆత్మకు వచ్చి సూర్యుడు తీసుకుంటాడు. 3 గ్రహాలు ఒక పర్సన్ వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేస్తాయి. అట్లా ప్రతి గ్రహం కూడా ఒక వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటుంది ఇండివిజువల్ గా. కానీ నైన్త్ హౌస్ మనం ఎలా ప్రెడిక్ట్ చేయాలన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే నైన్త్ హౌస్ ని మనం ఒక పర్సన్ ప్రాపర్ గా యూటిలైజ్ చేయగలిగితే ఆ పర్సన్ సక్సెస్ అవుతాడు. ఇప్పుడు నా జనరల్ ప్రాక్టీస్ లో తీసుకున్నాను అనుకోండి, నా నైన్త్ లాడ్ వచ్చి ఎయిత్ లో కూర్చున్నాడు. నా ఎయిత్ లాడ్ వచ్చి నైన్త్ లో పరివర్తన జరిగింది. అందులో నేను అకల్ట్ అనే సబ్జెక్ట్ ను పట్టుకున్నా. ఇది నాకు భాగ్యాన్ని ఇస్తుంది. జాతకాలు సపరేట్ గా చెప్తేనే వస్తుంది యాక్చువల్ గా నాకు భాగ్యం అనేది అమౌంట్ వస్తుంది. కానీ ఇది ఎప్పుడైతే నేను పట్టుకొని దీన్ని క్యారీ చేసి దీన్ని సాధన చేస్తూ ఉంటానో నా భాగ్యం అవకాశం అనేది యాక్టివేట్ అయిపోయింది నా లైఫ్ లో. వస్తుంది అది ఎప్పటికైనా. వేరే రూపంలో కూడా నాకు భాగ్యం వస్తూనే ఉంటుంది. రీజన్ ఏంటంటే నేను ఈ సెక్టార్ని ట్రిగ్గర్ చేశాను. అంటే ఒక మనిషికి అవకాశాలు ఎక్కడ వస్తుంది, భాగ్యం ఎక్కడ వస్తుంది అని చెప్పి ఆ భావాలని మనం వాళ్ళ లైఫ్ లో తీసుకెళ్ళాలి. తీసుకెళ్లాలంటే కనుక వాళ్ళకి కొద్దిగా కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వస్తుంది యాక్చువల్గా. పనులు చేపియాలి కదా. సో నాకెందుకు ఇక్కడ శ్యామలా గారు ఉన్నారు. ఫస్ట్ టైం నా దగ్గర వాళ్ళు వాళ్ళ హస్బెండ్ నా దగ్గర జాతకం చేయించుకుంటారు వచ్చారు ఫస్ట్. నేను చూశాను మీరు రేపటి నుంచి జాతకం నేర్చుకోండి మేడం అని చెప్పి, జ్యోతిషం నేర్చుకోండి చెప్పించుకున్నాం కదా నేను చెప్పాను. వాళ్ళ హస్బెండ్ సర్లే సార్ ఎప్పటి నుంచి అంటే ఎప్పటి నుంచి పంపించేయండి అన్న. ఇది వారి నక్షత్రాలు లేదు చూడాలి, ఎప్పటి నుంచి పంపించండి. రీజన్ ఒకటే. రీజన్ ఏంటి ఇక్కడ? ఈమె భాగ్యాధిపతి బుధుడెళ్ళి గురువు స్థానంలో కూర్చున్నాడు. భాగ్యాధిపతి వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడు? గురు స్థానం 12లో కూర్చున్నాడు. నైన్త్ లార్డ్ వెళ్ళి. ఈ గురువు అష్టమాధిపతి రావుతో కంజంక్షన్ అయి లగ్నంలో కూర్చున్నాడు. అయిపోయింది ఆటోమేటిక్ గా. ఈ భాగ్యానికి అస్ట్రాలజీ ట్రిగ్గర్ అయితే ఈ లైఫ్ లో భాగ్యం సమస్యలను తీరిపోతాయని చెప్పి నాకు అనిపించింది. వస్తుంది ఆమెకు ఆదాయం ఖచ్చితంగా జ్యోతిష్యం మీద వస్తుంది. ఆమె భాగ్యం యాక్టివేట్ అయింది. చాలా రకాలుగా అవకాశాలు వస్తాయి తన జీవితంలో ముందుకెళ్ళటానికి. ఎందుకంటే చాలా రకాల అవకాశాలు రావాలంటే ముందు మన భాగ్యాన్ని ట్రిగ్గర్ చేయాలి కదా. ఈ భాగ్యాన్ని అలా ట్రిగ్గర్ చేయాలి అంటే ఇలా వస్తాయి. నాకు ఇక సూర్యుడు రవి కంజంక్షన్ అయ్యారు అస్తంగత్వం అంటే ఏం పట్టించుకోలేను. ఫస్ట్ రవి అష్టమాధిపతి అవుతున్నాడు. ఈ భాగ్యాధిపతి వచ్చి గురువు యొక్క నక్షత్రంలో కూర్చున్నాడు, గురువు యొక్క రాశిలో కూర్చున్నాడు. గురువు రవితో కంజంక్షన్ అయిపోయాడు. ఇప్పుడు గురువు ఎవరి క్వాలిటీని తీసుకున్నాడు? అష్టమాధిపతి క్వాలిటీని తీసుకొని లగ్నంలో కూర్చున్నాడు వ్యక్తిత్వంలో. ఎక్సలెంట్. ఇలా ఒకదానికి ప్రిడిక్షన్ చేసింది ఎవరో కుర్రోడు అడిగితే, కిరణ్ కుమార్ ఏదో ప్రిడిక్షన్ యోగా చేయండి అని చెప్పింది. ఎక్సలెంట్ ప్రిడిక్షన్ నాకు అది. ఎందుకంటే అతనిది మకర లగ్నం పడింది, ద్వితీయంలో శుక్రుడు, పంచమంలో కేతువు. అర్థమైందా? కాకపోతే నైన్త్ లాట్ ఇచ్చి 12th లో కూర్చున్నాడు. 12th లాట్ 9th లో కంజంక్షన్ అయిపోయాడు. అంటే ఇక్కడ లగ్నంలో లగ్నాధిపతి కూర్చున్నాడు ఒక వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వం ఏ విధంగా బిల్డ్ అయింది? ఆ వ్యక్తిత్వానికి ఏ సబ్ కాన్షియస్ తీసుకొచ్చింది అంటే మానసికంగా తీసుకున్నాం అనుకో, కేతుతో కనెక్ట్ అయ్యాడు, ఒక స్పిరిచువాలిటీ. అర్థమైనా? ఇంకోటి గురువుతోనూ కనెక్ట్ అయ్యాడు. ఈ కనెక్షన్ గురువు కేతులు కనెక్షన్ ఎక్కడ వచ్చింది? 12వ ఇంట్లో ఉన్న బుధుడికిను లగ్నంలోనేమో దేహంలో దేహానికి సంబంధించినది ఉంది. అతనేంటి దేహానికి సంబంధించిన యోగా మీద అతను భాగ్యం యాక్టివేట్ అయింది ఖచ్చితంగా. అది ఏదైతే ట్రిగర్ చేస్తాడో దేహానికి సంబంధించి. ఎందుకంటే 9th లో గురువు కూర్చున్నాడు. గురువు కేతుకి యాక్సెస్ ఇస్తే శనికి లగ్నాధిపతికి యాక్సెస్ ఇచ్చాడు, 159 యాక్సెస్. కాబట్టి దేహ సంబంధమైన మెడిటేషన్ యోగాలు ఎందుకు చేయాలంటే 12వ భావానికి మళ్ళీ బుధుడు పరివర్తన జరిగింది. భాగ్యాధిపతి 9th లో ఏది 12th లో కూర్చున్నాడు యోగా సెక్టర్ లో. ఈ ఫిజికల్ యోగా కానీ క్లాసెస్ కానీ ఆన్లైన్ క్లాసెస్ ఏది చెప్పినా కూడా అతను భాగ్యాన్ని ట్రిగ్గర్ అయిపోతే లైఫ్ బాగుంటుంది. మంచి ప్రిడిక్షన్, ఎక్సలెంట్ ప్రిడిక్షన్ చేసింది. అర్థనా? ఎందుకంటే 159 యాక్సెసెస్ బలంగా యూజ్ చేసింది బిఎన్ఎన్. అంటే భాగ్యాన్ని బాగా ట్రిగ్గర్ చేశారు మేడం అని.
మన పరాశరలో కూడా అది ఉంటాం, భాగ్యాధిపతి ఏ భావంలో ప్లేస్ అవుతాడో ఆ భావాధిపతి స్థితిని బట్టి మనకు భాగ్యం యాక్టివేట్ అవుతుంది. ఆ భావాధిపతి మనకు భాగ్యాన్ని యాక్టివేట్ చేస్తాడు. అదొకటే కాదు, భాగ్యస్థానంలో ఏ భావాధిపతులు కూర్చున్నా కూడా వాటిని యాక్టివేట్ చేసినా కూడా భాగ్యం యాక్టివేట్ అవుతుంది. నాకు ఆస్ట్రాలజీ ఇది పెట్టుకుందాం అనుకున్నా, భాగ్యాన్ని యాక్టివేట్ చేయాలి. నా 9th హౌస్ లో 6th లాట్ అండ్ 3rd లాట్ కూర్చున్నాడు, సర్వీస్ లాట్. నేనేం చేశాను, ఒక గ్రూప్స్ లోకి వెళ్ళాను, ఫ్రీ సర్వీసెస్ స్టార్ట్ చేశాను, యూట్యూబ్ లో క్లాసెస్ ఫ్రీగా వదిలేస్తుంది. రీజన్ ఏంటంటే ఈ సర్వీస్ అనే గురుడు నాకు భాగ్యస్థానంలో కూర్చున్నాడు. ఆ సర్వీస్ చేస్తే నా భాగ్యం ట్రిగ్గర్ అయిపోదు. నా 8th లాట్ 9th లోనే కూర్చున్నాడు, అష్టమాలు పెట్టుకున్న ట్రిగ్గర్ అయితే. నా 9th లాట్ 8th లోనే కూర్చున్నాడు, కాబట్టి మళ్ళీ ట్రిగ్గర్ అవుతుంది. అంటే భాగ్యం ట్రిగ్గర్ అవడం నాకు ఆస్ట్రాలజీ ఈ అకల్ట్ సబ్జెక్ట్ మార్కెట్లోకి వెళ్ళాలి, ఫ్రీకి వెళ్ళి. ఇక్కడ మనం దాయటానికి ఏం లేదు, దాయకూడదు కూడా. అర్థం, మొత్తం క్లాస్ రిలీజ్ చేసేస్తుంటా. అలా చేస్తేనే నాకు భాగ్యం వస్తుంది, లేకపోతే భాగ్యం రాదు. అవకాశం రావాలి కదా. భాగ్యం అంటే ఏంటి ఇక్కడ, మనం అదృష్టానికి ఒక అవకాశం అనేది మన తలుపు తట్టాలి. 9th హౌస్ అనేది అవకాశాలు, ఆ అవకాశాలే మన భాగ్యం. రెండోది, ఈ భాగ్యాలు వచ్చేటప్పుడు మనం అస్త్రాన్ని జాగ్రత్తగా వాడాలి. అర్థం, మన దగ్గర అస్త్రం సరిగ్గా లేదనుకో, అస్త్రం అంటే ఏంటంటే ఇక్కడ వాక్కు అని, మన నోటితో వదిలే బాణాలు అని. ఎందుకంటే ధనుర్బాణాలు వదులుతూ ఉంటాడు, అది అస్త్రంతో కలిపి వాడతాం మనం. అంటే ప్రతి మనిషి మాట్లాడే మాటే అతి పెద్ద వెపన్. ఆ వెపన్ పూల వెపన్ అయి ఉండాలంట నేను. అర్థమైందా, పూల బాణం ఏంటంట. ఎందుకంటే అక్కడ మన్మధుడు కూర్చొని పూల బాణం వేస్తాడు మిథున రాశిలో ఉన్న రుద్రుడికి. తర్వాత ఈయన భస్మం చేస్తాడు, తర్వాత సంగతి. ఎందుకంటే ఇక్కడ మన్మధుడు కూడా ఉంటాడు కదా మనకి ధనుసు రాశిలో. అంటే ఎదుటి వాళ్ళు ఆనందించే విధంగా మనం అస్త్రాన్ని వాడాలి, అది మనకు అదృష్టం, భాగ్యం. జనరల్ ప్రెడిక్షన్ లో చూస్తున్నాం అనుకో, వెపన్స్ కి సంబంధించి మాట్లాడతాం, లేకపోతే డిఆర్డిఏ సెక్టర్స్ లోకి వెళ్ళొచ్చు అంటాం, లేకపోతే దేవస్థానాలు మత ధర్మాలకు సంబంధించింది వెళ్ళండి అంటాం, లేదు జడ్జెస్ వైపు వెళ్ళొచ్చు మీరు అంటాం. 6th లాట్ 9th హౌస్ అనుకోండి, మీరు మంచి జడ్జి, న్యాయ నిర్ణేత అవుతారు మీరు. 6th లాట్ 9th హౌస్. మామూలుగా జనరల్ గా చూసుకుంటే లాయర్ అనుకోండి, 6th లాట్ 10th హౌస్ అంటే లాయర్ వైపు కానీ లిటిగేషన్స్ వైపు వెళ్ళొచ్చు. 6th లాట్ 9th ఉంది, ఇతను జడ్జి అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇతను జడ్జిమెంట్ సూపర్ ఉంటుంది. జడ్జిమెంట్ ఏంటంటే న్యాయంగా వెళ్తుంది, ధర్మంగా వెళ్తుంది, సూపర్ గా ఉంటుంది. ఎందుకంటే 9th లోకి వెళ్ళిపోయాడు 6th లాట్. అర్థం, ఇలాంటి కాంబినేషన్స్ జనరల్ ప్రిడిక్షన్స్ లో చెప్పొచ్చు మీరు. నేను జడ్జి అయ్యే అవకాశం ఉందని అడుగుతారు ఒకళ్ళు, 9th లో కాంబినేషన్ ఉందంటే అవుతారు మీరు, సూపర్ వెళ్ళండి అని చెప్పొచ్చు. నేను మంచి డాక్టర్ అవ్వచ్చా అని అనుకో, మేషానికి అశ్వినికి సంబంధం ఏర్పడింది అనుకో, ఆరోభావానికి, మీరు డాక్టర్స్ అవుతారండి వెళ్ళొచ్చు అని చెప్పొచ్చు. ఆరోభావం రోగాలు, అది మేష రాశులు అశ్విని దేవ వైద్యులు ఉంటారు అక్కడ. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది మనకి ఇక్కడ, ఈ రోగి అన్న అవ్వాలి, లేకపోతే రోగాన్ని తగ్గించి దేవుడు ఎవరు, డాక్టర్ అన్న అవ్వాలి. అంటే ఒక భావాధిపతి ఎక్కడ కూర్చున్నాడు అని బట్టి దాని యొక్క ట్రిగర్ చేస్తుంటాం. ఇక్కడ భాగ్యాన్ని ట్రిగర్ చేయరు. ప్రతి మనిషి జాతకంలో భాగ్యం అనేది ఒక సెక్టార్ లోనే ఉంటుంది, ఒక్కొక్కళ్ళ మల్టిపుల్ సెక్టార్స్ ఉంటుంది, అన్నిటినీ వాడాలి. ఏదన్నా ఒక ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, లేకపోతే ఒక మెషిన్ పనిచేయాలనుకోండి, ప్రాపర్ గా దాని యొక్క ఎక్విప్మెంట్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉండాలి. అలాగే ఒక రాశికి మనం అలైన్మెంట్ చేసేటప్పుడు ఆ రాశిలో కూర్చున్న మొత్తాన్ని మనం అలైన్మెంట్ ఇవ్వాలి, కొద్దిగిచ్చి అసంపూర్ణంగా చేసి వదిలేయకూడదు. అర్థం, ఇప్పుడు అసంపూర్ణం అంటే సమ్ 9th లాట్ ఎక్కడో ప్లేస్ చేయడం, ఆ భావాన్ని యాక్టివేట్ చేశారు. ఆ ఒక్క భావాన్ని యాక్టివేట్ చేయను కదా. 9th లో అంటూ ఒక చోట కూర్చున్నాడు, ఒక చోట కూర్చున్నప్పుడు ఏమవుతుంది, ఆ కూర్చున్న భావాధిపతి ఎవరితో కనెక్ట్ అయ్యాడు, ఏ ఏ యాక్సిస్ తీసుకున్నాడు అని వస్తుంది. ఆ యాక్సిస్ లో ఏ ఏ భావాలకి ఏర్పడ్డాయి అని ప్రతిదీ క్యాలిక్యులేషన్ చేసుకుంటాడు. ఇప్పుడు నా 9th లాట్ కూర్చున్నాడు, అష్టమంలో కూర్చున్నాడు, ఎవరితో యాక్సెస్ ఇచ్చాడు, సూర్యుడితో యాక్సెస్ ఇచ్చాడు ఫస్ట్. సూర్యుడు అనగానే 11th లాట్ అయిపోయాడు, అష్టమంలో కూర్చున్నాడు మన సూర్యుడు కూడా. అంటే సోషల్ సర్కిల్కి సంబంధించిన విషయాల్లో కానీ జ్యోతిష్కు సంబంధించిన జ్ఞానాలు, రహస్య శాస్త్రాలకు సంబంధించి నేను వెళ్ళాలి. రూల్ 1, ఫస్ట్ నా భాగ్యం ట్రిగ్గర్ అయింది. రెండు, అదొకటే అనుకోకూడదుగా, నా భాగ్య స్థానంలో ఎవరు కూర్చున్నారని కూడా చూడాలండి. అక్కడ అష్టమాధిపతి లగ్నాధిపతి వచ్చి కూర్చున్నాడు, ఇక్కడ వ్యక్తిత్వానికి మనసుకు సంబంధించి వెళ్తుంటా. రెండు, 3, 6 భావాధిపతి కూడా వెళ్ళాడు, గురువు వెళ్ళాడు ఇక్కడ. అంటే నేను క్లాస్ చెప్తే ఆ క్లాస్ ఎలాగ వెళ్ళాలి అంటే 3rd హౌస్ ఒక ఉపన్యాసం లాగా చాలా స్లోగా ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉండాలి.
అది బ్రేక్ అవ్వదు. రూల్ 1. రెండు, సిక్స్త్ లాట్ వెళ్ళండి. సర్వీసెస్ ఎలాగా చేయాలి, సర్వీసెస్ ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఇది మన ధర్మం, ఇది మన అస్త్రం. ఇక్కడ అస్త్రం కూడా ఇంపార్టెంట్. మళ్ళీ మన అస్త్రాన్ని ఎలాగ వాడుతున్నాము అని, మన వాయిస్. అంటే ఒక జ్యోతిష్ శాస్త్రం సంబంధించిన వాయిస్ మనం ఎలా తీసుకెళ్ళగలుగుతున్నాం. తీసుకెళ్లాలంటే ఇక్కడ నేను వాడాల్సిన నా హృదయాన్ని వాడాలి. నా హృదయంతో, నా హృదయంలో దాన్ని అనుభవించి, దాన్ని నా హృదయపరంగా చెప్పాను అనుకోండి, అది వాళ్ళ హృదయాలకి కనెక్ట్ అయింది క్లాస్. లేదా వాళ్ళ హృదయాలు నా క్లాస్ ఎప్పటికీ కనెక్ట్ కాదు. నా బుర్రతో చెప్తే కనెక్ట్ కాదు, హృదయంతో చెప్పాలి. ఇది అస్త్రం అంటాం ఇక్కడ. అంటే ఇక్కడ కంప్లీట్ అలైన్మెంట్ నేను వాడగలిగాను అనుకో. నైన్త్ హౌస్ అంటే మళ్ళీ ఇక్కడ ఏంటంటే కౌన్సిలింగ్ అంటారు. నైన్త్ హౌస్ ఏంటంటే వాళ్ళకి జ్ఞానాన్ని ఇవ్వటం, జ్ఞానాన్ని పంచటం. అంటే ఒక కంప్లీట్ అలైన్మెంట్ నేను నైన్త్ హౌస్ లో తీసుకెళ్లాను అయితే నాకు భాగ్యం యాక్టివేట్ అయింది. కంప్లీట్ గా తీసుకెళ్ళలేదు నేను, భాగ్యం యాక్టివేట్ కాదు. అది ఇంపార్టెంట్. ఒక చార్ట్ చూస్తున్నప్పుడు మనం ఏంటంటే 360 డిగ్రీస్ పర్ఫెక్ట్ గా తీసుకెళ్ళిందా లేదా అన్నారు. అందుకే చెప్పా, ఎక్సలెంట్ ప్రెడిక్షన్ అని చెప్పారు శ్యామల గారికి. ఒక ప్రోడ్ అది శనికి, కేతువుకి, గురువుకి యాక్సెస్ ఇచ్చేసింది విత్ యోగాతో. యోగా ఎందుకంటే అంటే నైన్త్ లాట్ ఇన్ 12th. ఈ 12th లాట్ ఎక్కడ కూర్చున్నాడు, నైన్త్ లో కూర్చుంటా కేతువుకి శనికి యాక్సెస్ ఇచ్చాడు, ఫిజికల్ కి ఇచ్చాడు. కేతు ఫిజికల్ లాట్, దేహాధిపతి. కుజువత్ కేతు ఆయన. దేహానికి సంబంధించిన జ్ఞానం, స్పిరిచువల్ జ్ఞానం. దేహానికి సంబంధించిన స్పిరిచువల్ జ్ఞానం అంటే యోగా శాస్త్రాలు, యోగా చేయటమే. దీన్ని ట్రిగర్ చేస్తుంది. ఆ కుర్రోడు కూడా అదే ఇష్టం ఉంటుంది యాక్చువల్గా, ఎందుకంటే లగ్నాధిపతి శని కదా. శని అంటే ఒక వ్యక్తిత్వం. అతని మనస్సు కేతుకి, గురువుకి అటాచ్ అయిపోయింది. దేహానికి సంబంధించిన లగ్నం అంటే దేహం, తను పంచమంలో జ్ఞానం, కేతు జ్ఞానం, అది దేహ జ్ఞానమే. కేతుది కూడా స్పిరిచువలే దేహ జ్ఞానం అవుతుంది, వన్ ఫైన్ అండ్ యాక్సెస్. దీన్ని ట్రిగర్ చేయొచ్చు. రెండు, ఇతను ఎక్కడ లీడ్ చేయగలడు, ఇది ఇంపార్టెంట్. లీడింగ్ చేయగలడా లేదా. ఎందుకంటే ప్రజాపతి కదా శని. ప్రతి మనిషి జాతకంలో కర్మకారకుడు ప్రజాపతి. ఇక్కడ భాగ్యాన్ని యాక్టివేట్ ఒకటి చేస్తున్నాం, కర్మకారకుడిని ఎలా యాక్టివేట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అతను ప్రజాపతి, కానీ అక్కడ లీడ్ చేయగలడు. సరే, సిరే యాక్సెస్ ఇచ్చాడు గురువుకి, కేతు. తను ఫిజికల్ గా అతను యోగా నేర్చుకుంటే ఫ్యూచర్ లో బాగా లీడ్ చేయగలుగుతాడు సబ్జెక్ట్ ని అని. ఎందుకంటే అక్కడ ధర్మంగా ఉండగలుగుతాడు, మొండిగా ఉండగలుగుతాడు, యమధర్మరాజు అయినా. ఇప్పుడు నా శని కూర్చున్నాడు కేతు నక్షత్రాల మీద, కేతుకు వన్ ఫైవ్ యాక్సెస్ ఇచ్చాడు అనుకుంది. అర్థమైందా. అంటే వన్ ఫైవ్ యాక్సెస్ కాదు, షష్టాష్టకాలు పడ్డట్టు అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. కాకపోతే నాది దశమ భావానికి వెళ్తుంది కాబట్టి డిగ్రీలు పోయొచ్చు, యాక్సెస్ పడుతుంది. కానీ కేతు నక్షత్రంలో కూర్చున్నాడు, మహా నక్షత్రంలో శని. అంటే ప్రజాపతి ఎటువైపు వెళ్తున్నాడు అన్నది ఇంపార్టెంట్. ఎక్కడ లీడ్ చేయగలడు ఇతను అని. ఆ లీడింగ్ అనేది మన శని డిసైడ్ చేస్తాడు. శని అనగానే భయపెడుతుంటారు. చాలాసార్లు చెప్తా, గవర్నమెంట్ జాబ్ కావాలంటే ముందు శని చూడండి అంట. యాక్చువల్గా శనికి రవితో సంబంధం, వన్ ఫైవ్ యాక్సెస్ పడిందా గవర్నమెంట్ జాబ్ వస్తుంది, ట్రై చేస్తే గట్టిగా. శని గెలవాలి గ్రహ యుద్ధంలో కూడా. ఎందుకంటే శని పరిపాలకుడు. రవిని దాటి వచ్చాడు అనుకోండి, ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ పెట్టుకొని పుట్టాడు అతను. డిగ్రీస్ వైజ్ దాటి వచ్చాడు వన్ ఫైవ్ యాక్సెస్ లో. శని వచ్చాడు. శని ప్రజాపతి, యముడు, మంచి హానెస్ట్ ఆఫీసర్ అయితే అవుతాడు. ముందైతే లీడ్ చేస్తుంటాడు. అలా శని ప్రజాపతి, శని గొప్ప వ్యక్తి ప్రజాతకం. కానీ ఇక్కడ గురువు కూడా మనకు భాగ్యమే కదా. అస్త్ర వాక్కు, నైన్త్ హౌస్ అంటే ఏంటి, మనం అస్త్రం అంటున్నాం ఇక్కడ. అందుకే అంట, మనం సక్సెస్ అనేది మనం వాడే అస్త్రం మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. ఆ అస్త్రమే జ్ఞానం అనే గురువు, వాక్కు కూడా కమ్యూనికేషన్. అర్థం, ఎలా బిహేవియర్ చేస్తున్నాం. గురువులు ఏం చెప్తుంటారు మనకేంటంటే, నీ వినయం ఏంటి, నీ విధేయత ఏంటి అనేది నైన్త్ హౌస్ అని ఉంటుంది. వినయ విధేయతలు అనేది అర్థం. ధర్మం అనేది కూడా నైన్త్ హౌస్ లో ఉంటుంది. నీ ధర్మం ఏంటి. ఈ నైన్త్ హౌస్ ని మనం పర్ఫెక్ట్ గా ట్రిగ్గర్ చేయగలిగాము. నైన్త్ లో కూర్చున్న భావాధిపతులు ఎవరెవరు అయి ఉంటారు, ఏ ఏ గ్రహాలు అయి ఉంటారు, వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి. ఆ వ్యక్తిత్వం అనగానే ఏం తీసుకుంటాం మనం, మళ్ళీ మూడు క్వాలిటీస్ ఉంటాయి. ఒక వ్యక్తిత్వం అనగానే ఒక గ్రహం యొక్క అధిపతి, దాని యొక్క గుణం. అర్థం. ఇంకో గుణం ఏంటి, దాని యొక్క మనస్సు. ఇంకో గుణం దాని యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం. అంటే మనం ఆత్మ అంటాం, సోల్ అంటాం. అంటే గ్రహాధిపతి, అధిదేవత, ప్రత్యధిదేవత. ఈ మూడు ఏం చేస్తాయంటే, ఏ ఏ గ్రహాల కనెక్షన్ అయిందో అక్కడ ఒక వ్యక్తిత్వం అనేది డిజైన్ అవుతుంది. నైన్త్ హౌస్ నీ అస్త్రం అనేది నీ వ్యక్తిత్వం మీద డిసైడ్ అయి ఉంటుంది అని. అంటే నువ్వు నైన్త్ సంబంధించిన ఎలాంటి వ్యక్తిత్వం ఉంది, ఆ వ్యక్తిత్వం
ముందు వెనక గ్రహాలు ఏ ఏ క్వాలిటీస్ తీసుకొని నాశనం అయిపోయి ఉన్నా నెగిటివ్గా ఉన్నా అస్త్రాన్ని నెగిటివ్గా వాడుతున్నావా పాజిటివ్గా వాడుతున్నావా? అంటే నేను అగ్ని అస్త్రాలు వాడుతున్నావా లేదా నువ్వు పోలాస్త్రాన్ని వాడుతున్నావా, సుగంధాన్ని వాడుతున్నావా, దుర్గంధాన్ని వాడుతున్నావా నీ అస్త్రాల్లో? ఇది ఇంపార్టెంట్. వాడి అదృష్టం అక్కడ దాగి ఉంటుంది. మీరు ఆ అదృష్టాన్ని కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి వాళ్ళ సబ్ కాన్షియస్ లో దాన్ని ఫిక్స్ చేసి ఆ విధంగా జీవన విధానాన్ని తీసుకెళ్లారు అనుకో, ఇంకా వాడిని మించిన భాగ్యవంతులు భూమి మీద ఎవరు లేరు. అన్ని రకాల భాగ్యాన్ని ట్రిగ్గర్ చేయగలుగుతాడు. ప్రతి విషయంలో భాగ్యాన్ని పొందగలుగుతాడు. ఎందుకంటే అవకాశం లక్ రావాలి కదా. అందుకంటే అస్త్రం చాలా జాగ్రత్తగా వాడాలి. వాడే అస్త్రం చాలా ముదురుగా ఉండాలి. అర్థనా? అంత మధురమైన అస్త్రాన్ని మనం వాడాలి. స్మూత్ గా ఉండాలి అస్త్రం అనేది. అర్థం? ఇది ధర్మం. అంటే ధర్మం అనగానే చాలా ఉంటుంది. ధర్మం అనేది చాలా స్ట్రాంగ్ ధర్మం ఉంటుంది. ఇక్కడ మళ్ళీ మత ధర్మాలు, విభజనలు, భేదాలు ఏమి ఉండవు. ఇక్కడ జ్ఞానం అంటే జ్ఞానం, విభజన కూడా ఉండదు. అంటే మనో విభజన గుణాలు ఉన్నప్పుడు వాళ్ళు భాగ్యం అనేది ఒడిదుడుకులుగా ఉంటుంది ప్రతి మనిషికి. ఆ భాగ్యాన్ని అతను అనుభవించలేడు. ఎందుకంటే మనో విభజన గుణం పెరిగిందిగా. అక్కడ గురువు అంటే సత్వగుణం. మనో విభజన గుణం ఉండకూడదు. వాస్తవం చెప్పాలంటే వ్యక్తిత్వం అనేది త్రిగుణాల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి దేహం, అంటే గ్రహాధిపతి. దేహం అనగానే ఏంటి, ఇక్కడ మనకి శరీరం వస్తుందిగా, తమో గుణం. రెండోది అధిదేవత. అధిదేవత అంటే మన గ్రహం యొక్క అధిదేవత అనేది మన మనోస్థితి అంటాం. ఈ మనోస్థితి అనేది ఎప్పుడైనా సరే రజో గుణాన్ని కలిగి ఉంటుంది. మూడోది వచ్చేసరికి ఆధ్యాత్మిక స్థితి. ఇది గ్రహం యొక్క ప్రత్యధి దేవత అంటాం, ఆత్మస్థితి అంటాం. ఇది సత్వగుణాన్ని కలిగి ఉంది. ఇట్లాగా ఈ త్రిగుణాలు కలిగి ఉన్నదే మనిషి యొక్క వ్యక్తిత్వం. తమోగుణం ఉంటుంది, రజోగుణం ఉంటుంది, అలాగే సత్వగుణం ఉంటుంది. ఈ మూడు గుణాలు ఒక గ్రహం యొక్క కనెక్షన్లోకి వెళ్ళిపోతాయి. రజోగుణం అనగానే మనం బుధుడిని శుక్రుడు తీసుకుంటాం. సత్వగుణం అనగానే ఇంకా గురువు చంద్రుడు రవి అని తీసుకుంటాం. తమో గుణాన్ని శని కుజులు తీసుకుంటాం జనరల్ గా. రాహుకేతులు కూడా అదే తమో గుణంలో పడేస్తాం అవసరం అయితే. అంటే ఇక్కడ మనం ఏది తీసుకుంటున్నాం అన్నది, ఒక మనిషి వ్యక్తిత్వాన్ని చదవటం అనేది అందుకే చెప్తారు. అది అసంబద్ధంగా కనబడుతుంది. మనకు కనబడేది మేబీ 1 or 2 3%, 5%, 10% మహా అయితే. మహా మేధావి అయితే 20-30% దాకా తీసుకెళ్ళగలుగుతాడు ఒక మనిషి వ్యక్తిత్వాన్ని, కనుక్కోగలుగుతాడు. కానీ మిగతాదంతా అతని యొక్క సబ్ కాన్షియస్ లో హైడ్ అయిపోయి ఉంది. కన్న తల్లిదండ్రులు కూడా తెలియదు పిల్లలు ఎన్నేళ్ళు పెంచినా కూడా. కట్టుకున్న భార్యకే తెలియదు అతని వ్యక్తిత్వం లోపల ఏముందని. కనిపెట్టేది ఏంటంటే వాళ్ళతో ఇద్దరి మధ్య బిహేవియర్ ఉన్న వ్యక్తిత్వమే వాళ్ళకి తెలుస్తుంది. ప్రతి మనిషికి రెండో మనిషి ఉంటాడు. అది ఎవరో కనిపెట్టలేదు. వాళ్ళ అంతర్ముఖంగా వాళ్ళు ఎంత బలవంతులని కూడా తెలియదు మనకి. అందుకంటే ఆ వ్యక్తిత్వం అనేది చాలా గ్రహాల కాంబినేషన్స్ తో మల్టిపుల్ అయి ఉంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ గ్రహాలు రన్ అవుతున్నప్పుడు వాళ్ళ వ్యక్తిత్వాలు మారుతూ ఉంటాయి. ఆ వ్యక్తిత్వాన్ని బ్యాలెన్స్ చేయడానికి మనకి ఇన్ని రకాల ధర్మాలు కానీ, ఇన్ని రకాల పురాణాలు కానీ, వేదాలు కానీ అన్ని ఏంటంటే వ్యక్తిత్వాన్ని బ్యాలెన్స్ చేయడానికి వచ్చాయి. కానీ మనిషి ఏ ఎరడు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి రూల్ వన్. ఎందుకన్నా మనిషి అంటే తన గురించి తాను చెప్పుకోవటానికే ఇష్టం. నేను నా గురించి పొద్దుగూకులు చెప్తాను అనుకో క్లాస్లో, పక్కన పడేస్తాను. అక్కడ దాగేందుకు? మేడవరం సంపత్ కుమార్ గారి పుస్తకాలు చాలా బాగుంటాయి. కానీ ఎక్కువ వాళ్ళ గురించే చెప్తుంటాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ప్రిడిక్షన్స్కి వెళ్తా ఉంటాను. నాకు బోర్ కొట్టి పక్కన పెట్టేస్తాను కొన్ని లాజిక్స్. ఎందుకంటే ఆయన గురించి చెప్పుకుంటానికి నాకు ఇష్టం, వినటానికి నాకు ఇష్టం ఉంది. ఇప్పుడు నా గురించి ఎక్కువ చెప్తాను అనుకో, మీకు ఇష్టం ఉంటుంది ఎంత. అదే మీరు ఒక ఫ్రెండ్ పార్టీకి వెళ్ళారు, అర్థం. మీరు ఒక భాగ్యాన్ని పొందాలి. ఇక్కడ అస్త్రాన్ని వాడాలి మీరు. ఈ అస్త్రాన్ని ఎలా వాడతామంటే, నీ గురించి ఎక్కువ గొప్పలు చెప్తున్నాం. అంతా నీ గురించి చెప్తున్నాం. ఆవిడకి ఏం పని వినటానికి, లేదా అతనికి ఏం పని వినటానికి? పని చూసుకొని ఆయన అంటాడు, వెళ్ళిపోదాం అన్న ఫీలింగ్ కలిగిద్దాం. నీ గొప్పలు వినటానికి కాదు కదా. నీ గొప్ప అక్కడికి వెళ్ళి నీ గొప్పలు చెప్తే నీకెందుకు సహాయం చేస్తాడో, పని చూసుకోమంటాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళాం మనం. ఇప్పుడు నా అస్త్రం చాలా జాగ్రత్త పడతా. అతనిలో ద బెస్ట్ క్వాలిటీ ఏంటో చూస్తా. హానెస్ట్ చూస్తా, పొగిడేది కాదు. ఇక్కడ రెండు రకాలు ఉంటాయి. హృదయపూర్వక ప్రశంస అనేది అస్త్రం ఉంటుంది, ముఖస్థుతి ఉంటుంది. ముఖస్థుతి ఏంటంటే మన దగ్గర లేని క్వాలిటీని ఒకడు వచ్చి చెప్తున్నాడు అనుకో, అది ముఖస్థుతి. మనకేదో బొక్క పెడతానికి వచ్చాడు అని. ముఖస్థుతికి దూరంగా ఉండాలి. కానీ హృదయపూర్వక ప్రశంస అనేది నిజంగా అతనిలో ఆ క్వాలిటీ ఉంటుంది. ఆ క్వాలిటీని మనం గుర్తించాలి. అర్థమేనా? ఇప్పుడు ఒక్కొక్కళ్ళు
చికెన్ బాగా వండుతున్నారు అనుకో, వాళ్ళకి ఆ చికెన్ అంటే బాగా ఇష్టం హృదయానికి, వాళ్ళకి బాగా వండగలరు. వాళ్ళు బిర్యానీ చాలా అద్భుతంగా చేస్తారంటే వాళ్ళకి బిర్యానీ అంటే చాలా ఇష్టం హృదయపూర్వకంగా. అక్కడ వండేటప్పుడు వాళ్ళ హృదయం మనసు ప్రేమను పెడతారు. అది అద్భుతంగా ఉంటుంది. అలా ప్రతి మనిషి హృదయంలో ఒకటి ఉంటుంది. ఆ క్వాలిటీ వాళ్ళలో ఈజీగా వస్తుంది. ఆ ఈజీని మనం ఈజీగా కనిపెట్టవచ్చు. అప్పుడు ఆ వ్యక్తి యొక్క హృదయాన్ని గుర్తించి మనం అతని యొక్క ద బెస్ట్ క్వాలిటీని గుర్తించి మన అస్త్రాన్ని అస్త్రం వాడకుండా భాగ్యం రాదు, గుర్తుపెట్టుకోండి. అక్కడ ధనుర్బాణాలు పెట్టుకొని కూర్చొని ఉన్నాడు, ధనుసు రాశి సింబల్ అది. అంటే వాడాలి, అస్త్రాన్ని వెయ్యాలి. ఈ అస్త్రం అనేది నీ గురించి గొప్పలు చెప్పుకునే అస్త్రం కాదు, వాళ్ళని గుర్తించే అస్త్రం. నీకు భాగ్యం వస్తుంది. భాగ్యం వస్తుంది ఖచ్చితంగా. భార్య దగ్గర నీకు అన్ని రకాల అనుభూతులు పొందాలంటే అదొక భాగ్యమే. తండ్రి దగ్గర నుంచి అన్ని రకాల పొందాలంటే అది భాగ్యమే. సమాజం అంతా నీకు ఇస్తుంది, ప్రేమిస్తుందంటే అది భాగ్యం. ఇన్ని భాగ్యాలు పొందాలంటే నువ్వు ఎలాంటి అస్త్రాలు వాడాలి? వాళ్ళని గుర్తించాలి అని. ఆపోజిట్ పర్సన్స్ వాళ్ళ గొప్పతనాన్ని వాళ్ళకి తెలియజేసే అస్త్రాన్ని నువ్వు నైన్త్ లో వాడాలి. ఇదంతా అలైన్మెంట్ లోకి వస్తుంది మళ్ళీ. అర్థమన్నా? వాళ్ళ వ్యక్తిగత జాతకంలో వాళ్ళు వేరే పనులు చేస్తుంటారు, వాళ్ళ భాగ్యాన్ని ట్రిగ్గర్ చేసే పని చేయట్లేదు, భాగ్యం రావట్లేదు. రూల్ వన్. రెండోది, మనం అలైన్మెంట్ ఇచ్చాం, మీరు ఈ సెక్టార్ వైపు పని చేయండి, మీకు ఆరో భావంలో పడింది కాబట్టి నైన్త్ లార్డు, కాబట్టి ఈ ఆరో భావాధిపతికి సంబంధం కూడా ఏర్పడింది కాబట్టి మీరు ఇలాగ సర్వీస్ సెక్టర్ వైపు కానీ ఇంకేదైనా సర్వీసెస్, మీ బిజినెస్ లో సర్వీసెస్ యాక్టివిటీస్ చేయటం కానీ ఇలాంటి సర్వీసెస్ ఇంక్లూడ్ చేయండి, మీ భాగ్యం యాక్టివేట్ అయిందని చెప్పొచ్చు మీరు చేసే పనులు. లేదు, అష్టమాల సంబంధం ఏర్పడింది, మీరు ఏదైనా పని చేస్తున్నారు, అందులో మ్యానుఫ్యాక్చరింగ్ వైపు కానీ డీప్ రీసెర్చ్ వైపు కానీ వెళ్ళండి, మీకు సక్సెస్ అవుద్ది, మీ భాగ్యం యాక్టివేట్ అయింది అక్కడే చెప్పొచ్చు మనం. పాకిస్తాన్లో ఏ గ్రహాలు కూర్చున్నాయి, ఎందుకంటే ఇది ఒక ప్యాక్ ఆఫ్ సెక్టార్, ఈ సెక్టార్ మొత్తాన్ని యాక్టివేట్ చేయాలి. ఇక్కడ ఈ భావం ఉంది, అక్కడ ఆ గ్రహం ఉంది, అదే అయిపోతుంది ఇదే అయిపోతుంది అని చెప్పి అసంపూర్ణ జ్ఞానంతో ప్రెడిక్షన్స్ చేయకూడదు. ఎందుకంటే ఒక మనిషిని జీవితాన్ని కంప్లీట్ గా మార్చాలి. మార్చాలన్నప్పుడు ఆ సెక్టార్ యాక్టివిటీలో మెయిన్ జోన్ మనం ట్రిగర్ చేయాలి. ఆ మెయిన్ జోన్ ఎప్పుడైతే ట్రిగర్ చేస్తామో ఆ ఆటోమేటిక్ గా 12 భావాల నుంచి మనకు వస్తుంది. నాకు తెలిసిన ద బెస్ట్ హౌసెస్ ఏదైనా ఉందంటే బాగా డబ్బు సంపాదించే హౌసెస్ మూడు హౌసెస్, రెండే రెండు వస్తాయి. ఒకటి ఎక్కువ చేస్తాం, రెండు హౌసులు చాలా గొప్పదైన హౌసులు ఉన్నాయి. నాకు నచ్చిన హౌసులు ఏదైనా ఉందంటే ఒకటి మూడో భావం, రెండోది ఎనిమిదో భావం. ఈ రెండు పబ్లిక్ మనీని తెస్తాయి. పబ్లిక్ మనీని తెచ్చే హౌసెస్ అయ్యి. థర్డ్ హౌస్, నువ్వు మాట్లాడే కన్వర్సేషన్ ఏదైతే ఉందో అది అర్ధాంగి. నేను దాని నుంచి అస్త్రం అస్త్రం అంటున్నాను కదా. ఒక నైన్త్ హౌస్నే కాదు, నైన్త్ హౌస్ కి అర్ధాంగి థర్డ్ హౌస్. నలుగురితో నువ్వు చేసే కమ్యూనికేషన్. ఈ అర్ధాంగి నైన్త్ హౌస్ కి లేదనుకో, తారాదేవి లేదు గురువు పక్కన, గురువు శక్తి ఉండదు. అంటే జ్ఞానం అనే తార లేకపోతే గురువు ఒంటరిగా ఎందుకు ఏం చేయలేడు. అలాగే కమ్యూనికేషన్ అనే సెక్టార్ నీకు సరిగ్గా లేదనుకో, ఎందుకంటే కమ్యూనికేషన్ చాలా గొప్పది. మూడో భావం మళ్ళీ ఇక్కడ మూడో భావంలో రెండు భావాలు ఉంటాయి, ఒకటి ద్వితీయ ఉంటుంది, అష్టమాత్ అష్టమం పబ్లిక్ కూడా అక్కడే ఉంటుంది, పబ్లిక్ మనీ కూడా థర్డ్ లోనే ఉంటుంది. అంటే ఇన్హెరిటెన్స్ థర్డ్ లో కూడా ఉంటుంది దాచిపెట్టి. అర్థం. ఈ థర్డ్ అనేది మన నైన్త్ హౌస్ యొక్క అర్ధాంగి, దాని యొక్క సప్తమ భావం. ఈ దీన్ని ట్రిగర్ చేసేటప్పుడు ఆ థర్డ్ అనే అస్త్రాన్ని చాలా జాగ్రత్తగా వాడాలి. మూడో భావాన్ని వాడాలి అంటే బలంగా, నైన్త్ ని బలంగా యాక్టివేట్ చేయాలంటే మూడుని తీసుకోవాలి. ఆ మూడేంటి? మన కమ్యూనికేషన్ అనే అస్త్రం. అక్కడ అర్ధాంగి ఉంటాడు, పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీశ్వరులు ఉంటారు. అర్ధనారీశ్వరి అనుకో, అర్థం. ఎందుకంటే పార్వతీదేవి సగం శక్తి శివుడికి ఇచ్చింది కాబట్టి, శివుడు తీసుకున్నాడు కాబట్టి అర్ధనారీశ్వరి అని చెప్పాలి. ఇక్కడ మనం స్త్రీ ఆధిక్యత ఇద్దాం ఈసారికి, ఎందుకంటే దసరా కాబట్టి, లేదా అమ్మవార్లు ఒప్పుకోరు. ఆ? నేను మీకు సగం దానం చేస్తే మీరు నాకు ఇచ్చినట్టు ఫీల్ అవుతారు ఏంటని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతారు. అంటే నీ అస్త్రం అనేది, నీ కమ్యూనికేషన్ అనేది ఎంత మధురంగా ఉండాలి అన్నది ఇంపార్టెంట్. థర్డ్ హౌస్. థర్డ్ హౌస్ అనేది ట్రిగ్గర్ చేయకుండా నీ నైన్త్ ట్రిగ్గర్ అవ్వదు. అర్ధాంగిని కలుపుకోకపోతే దీనికి పరిపూర్ణత రాదు. ఈ యజ్ఞం అనేది సఫలం కాదు. ఒక యజ్ఞం చేయాలంటే పురుషుడితో పాటు పక్కన అర్ధాంగి కూడా ఉండాలి. అప్పుడు ఆ యజ్ఞం మనం ఏంటంటే విజయాన్ని సాధిస్తుంది. ఈ నైన్త్ హౌస్ భాగ్యం అనే యజ్ఞాన్ని నువ్వు అతని జీవితంలో ట్రిగ్గర్ చేయాలి.
ఆ యజ్ఞ ఫలాన్ని ఆ జాతకుడు పొందాలి అంటే అతని భార్య థర్డ్ కూడా ఉండాలి. అర్థమైందా? గ్రేట్ కమ్యూనికేషన్. ఆ కమ్యూనికేషన్ ఎలా ఉండాలంటే ఆ అస్త్రం ఎలా ఉండాలి, చాలా అద్భుతంగా ఉండాలి. అర్థమైందా? ఇంద్రుడు ఇక్కడి నుంచి ఆ అస్త్రాన్ని వేస్తే వృషపరుడు తెచ్చిపోయి వర్షం కురిసింది అంటారు. అర్థమైందా? అలాంటి వాన కురవాలండి. మనం ఏంటంటే ఇంద్రుడు వృషపరుడిని చంపాడండి, మేఘాలు అడ్డు వెళ్ళిపోయి వానలు కురిసిందంట. ఇది జనరల్ గా తీసుకుంటాం మనం. ఈ నైన్త్ ని మనం ఎలా ట్రిగ్గర్ చేయాలనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే నీ భాగ్యం అనేది నీ అస్త్రం మీదే డిపెండ్ అయి ఉంది, నీ కమ్యూనికేషన్ మీద డిపెండ్ అయి ఉంది, నీ అర్ధాంగి మీద డిపెండ్ అయి ఉంది. నీకు ప్రాపర్ కమ్యూనికేషన్ లేదు. అర్థం, అవతల వాళ్ళని గుర్తించడం తెలియదు. నీ భాగ్యం ఎందుకు వస్తుంది చెప్పు? రాదు కదా. భాగ్యం రాదు. మనం ఎవరిని ఇంటికి వెళ్తున్నాం, ఇంటికి వెళ్తున్నప్పుడు మనం నవ్వుతా వెళ్ళాము, నవ్వుతా పలకరించాము, నవ్వుతా ఉన్నాము, మన భాగ్యం యాక్టివేట్ అయిపోతుంది. మన దగ్గర ఎవరైనా కొంటాకు వచ్చారు, బిజినెస్. అర్థమైందా? ఎందుకంటే ఇప్పుడు నైన్త్ నుంచి నైన్త్ అంటే ఫిఫ్త్ మన ఇంటెలిజెన్స్, మన ప్రేమ గేమ అక్కడ అనేది మనం యాక్టివేట్ చేసుకుంటాం. ఎన్ని ఏంటంటే నైన్త్ కనెక్ట్ అయింది, నైన్త్ లో ఉంది. ఇంకోటి ఫిఫ్త్ టు ఫిఫ్త్ ఉంది. అంటే మన పంచమం, మన ప్రేమ, మన వాత్సల్యం అన్ని కూడా మన నైన్త్ లో చూపించాలి. మన ప్రేమ, మన వాత్సల్యం. అర్థమైందా? ఎదుటి వాళ్ళకి మనం చేసే ప్రశంస, ఎదుటి వాళ్ళని మనం గుర్తించటం, ఈ అస్త్రాలను మనం వదలాలి. ఈ అస్త్రాలను మనం ఎప్పుడైతే వదలగలుగుతామో మన భాగ్యం వస్తుంది. ఎందుకంటే ప్రిడిక్షన్ కాదు, మీరు యాస్ట్రాలజర్స్ అంటే ఏంటంటే వాళ్ళ లైఫ్ ని టర్న్ చేస్తారు. వాళ్ళ లైఫ్ కి మీరు ఒక హోప్ ఇస్తారని హోప్ఫుల్ తో మీ దగ్గరికి వస్తుంటారు. వాళ్ళ హోప్ ని తీసే విధంగా మనం మాట్లాడకూడదు. మన అస్త్రం అనేది ఎలా ఉండాలి? వాళ్ళ హోప్స్ ని తీసేయకూడదు. వాళ్ళ హోప్స్ ని పెంచే విధంగా వాళ్ళకి ఒక ప్లానింగ్ ఇవ్వాలి. ఇక్కడ మనకి నైన్త్ హౌస్ లో ఉంటాడు ఒక మెంటర్. ప్రతి మనిషికి ఒక మెంటర్ కావాలా, ప్రతి మనిషిలోనూ ఒక మెంటర్ ఉండాలి. అంటే గురువు తనలో ఒక మెంటర్ లాగా తనను తాను ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ ఉండాలి. అంటే నిత్యం మనం ఏంటంటే జ్ఞాన సంపాదన చేస్తూ ఉండాలి. మనలో సరైన మెంటర్ మనకు లేడనుకోండి, మనకు భాగ్యం లేనట్టే. సరైన మెంటర్ మనకు లేడంటే మనకు సరైన ఐడియా ఇవ్వడం. సరైన ఐడియా ఇవ్వకపోతే మనకు భయం పెరిగిద్ది, భయంలో తప్పులు చేస్తాం. అదే భయంలో తప్పులుగా నిర్ణయాలు తీసుకుంటాం, వ్యతిరేకంగా మాట్లాడతాం, వ్యతిరేక ఆలోచనలు వస్తాయి, మన భాగ్యాన్ని మనం చేతులారా నాశనం చేసుకుంటాం. అని వస్తాయి. ఎందుకు వస్తాయి? ఇవి గ్రహాలు, నెగిటివ్ గ్రహాలు కూర్చోనండి. ఒక నెగిటివ్ గత జన్మ నుంచి తెచ్చుకుంది, లేదా గతంలో జరిగిన విషయాలు కూడా మన బ్రెయిన్ లో నెగిటివ్ గా ఫిల్ అయ్యి ఉన్నాయి. దీన్ని బిల్డ్ చేసుకుని మన యొక్క అస్త్రాలు బయటికి వెళ్తాయి, నెగిటివ్ వెళ్తాయి, వ్యతిరేక ఆలోచన. దీనిని మనం ఏంటంటే ఒక ఆస్ట్రాలజర్ గా ఒక క్లయింట్ తో డిస్కస్ చేస్తున్నప్పుడు ఒక గంట, 2 గంటలు, 3 గంటలు వాళ్ళు ఒక్కొక్క సెక్టార్ లో ఎక్కడెక్కడ నెగిటివ్ వెళ్తున్నారు, ఈ అస్త్రాన్ని దీనివల్ల నీ ఆలోచన, వ్యతిరేక ఆలోచన వల్ల నీ అస్త్రానికి వ్యతిరేక అస్త్రాన్ని నువ్వే ఇస్తున్నావు, కాబట్టి నీ అస్త్రం సక్సెస్ అవ్వట్లేదు. అది దాని టార్గెట్ రీచ్ అవ్వకుండా మధ్యలో ఆగిపోతుంది. నా పనులన్నీ మధ్యలో ఆగిపోతున్నాయండి. అన్ని మొదలు పెడుతున్నాను సార్, చేతి దాకా వచ్చి ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది నీకు? నువ్వు ఆల్రెడీ పని చేద్దామని మొదలు పెట్టావు, కానీ నీలో నెగిటివ్ గ్రహాలు కూర్చొని ఉంటాయి. గర్జనలో అన్ని నెగిటివ్ తెలుసుకున్నావు, నెగిటివ్ అస్త్రాన్ని నువ్వు ఆల్రెడీ సైకలాజికల్ గా రిలీజ్ చేసావు. రిలీజ్ చేయటం వల్ల నువ్వు అవతల వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకుండా చాలా ఇదిగా వెళ్ళావు, దెబ్బతింటావు. అర్థమైందా? ఇప్పుడు ఒక వినయ్ ఒక షాప్కి వెళ్ళాడు, పర్చేస్కి వెళ్ళాడు అనుకున్నాం. అర్థమైందా? ఒక ఆర్డర్ కావాలి, అతను ఏదైనా పెద్ద కంపెనీ దగ్గర ఇచ్చి ఆర్డర్ తీసుకుంటాకి వెళ్ళాడు, లేదా ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళాడు. అర్థమైందా? లేదా ఆర్డర్ తీసుకుంటాకి వెళ్ళాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? మాది చాలా ఇదిగా ఉంటుందండి, మాకు చాలా సేల్స్ ఉంటుంది. అర్థమైందా? నేను మీకు ఆర్డర్ ఇస్తాం వల్ల మీ సేల్స్ కూడా పెరిగిద్ది అన్నాడు అనుకోండి. అస్త్రాన్ని నెగిటివ్ వాడాడు. వినయ్కి అంత తన గొప్పతనం చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలి ఆర్డర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు? మూడో భావం, తను ఒక ఆర్డర్ తెచ్చుకోవాలి ఒక కంపెనీ నుంచి. లేదు, తను జ్యువెలరీ షాప్ కాబట్టి ఒక జ్యువెలరీ మేకింగ్ దగ్గర నుంచి పని చేయించుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, మీ దగ్గర చాలా క్వాలిటీ బాగుంటుందండి, మీరు చాలా బాగా చేస్తారు, అసలు మీరు మెయింటైన్ చేసినట్టు క్వాలిటీస్ మెయింటైన్ చేయాలి. లేదా ఒక వర్కర్ దగ్గర నువ్వు నీ దగ్గర అద్భుతమైన కళ ఉంది, నువ్వు చేసినట్టు వేరే వాళ్ళు చేయలేరు, నాకు గంట లేట్ అయినా పర్లేదు కానీ నువ్వే నాకు చేసేవ్వాలి. అర్థనా? నీ వల్ల నేను ఈరోజు ఆనందంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను అని చెప్పేసి అన్నాడు అనుకో. అర్థమైందా? వర్కరు
వారంలో చేసే పని 2 రోజుల్లో చేస్తాడు. ఎందుకంటే ఇతను అస్త్రాన్ని ఎలా వాడాడు? చాలా మృదువుగా వాడాడు. అవతలని గుర్తించి వాడాడు. లేదు, అదే చాలా పెద్ద షాపు, నాకు చాలా ఆర్డర్లు వస్తా ఉంటాయి, నాకు చాలా ఇది ఉంటుంది, నీకు చాలా పని ఇస్తాను నేను, నువ్వు చాలా జాగ్రత్త చేసుకో అన్నాడు అనుకో. పని చూసుకురా నువ్వు, కాబట్టి చాలా షాప్ నుండి ఇచ్చేవాడు నాకు అని చెప్పేసి, అలాగే సార్, మంచిది సార్, చూస్తాం సార్, సార్ బిజీగా ఉన్నా సార్, మీది ఇంకా అవ్వలేదు సార్ అంటే ఇవ్వడు ఆర్డర్, టయానికి డెలివరీ ఇవ్వడు, చుక్కలు చూపిస్తాడు. రీజన్ ఏంటంటే ఇతను ఎలాంటి అస్త్రాన్ని వాడాడు అని. భాగ్యాన్ని తెచ్చుకునే అస్త్రాన్ని వాడుకున్నాడా, తన భాగ్యాన్ని అడ్డంగా మారే విధంగా తన కమ్యూనికేషన్ చేశాడు. ఎందుకంటే అర్ధాంగి ముఖ్యంగా ఇక్కడ భాగ్యానికి అర్ధాంగి ఎవరో మన కమ్యూనికేషన్. థర్డ్ హౌస్ అంటే నువ్వు అవతల వాళ్ళని గుర్తించాలి కదా, వాళ్ళ సేవలు తీసుకోవాలంటే. ఒకటి నువ్వు ఒక చిన్న జ్యువెలరీ మేకింగ్ ఆర్డర్ అని ఇవ్వు, పెద్ద కంపెనీ కన్నా ఆర్డర్ ఇవ్వు, వాళ్లే గొప్పోళ్ళు, వాళ్ళ వల్ల నేనున్నాను అని నువ్వు కమ్యూనికేషన్ చేసావు అనుకో, ఇది నీ అస్త్రం నీకు భాగ్యాన్ని ఇస్తుంది. కమ్యూనికేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ భాగ్యానికి. అర్థనా? అక్కడికి వెళ్ళి నీ రాయల్టీ చూపించడం కాదు. అందుకే వ్యాపార స్థానంలో సూర్యుడు నీచపడతాడు, రాయల్టీ లాడు. ఇక్కడ వ్యక్తిత్వం ఉంటుంది. వ్యక్తిత్వం అంటే ఏంటి? గొప్ప వ్యక్తిత్వం ఉన్నాడు, ఎదుటోడిని గుర్తిస్తాడు ఫస్ట్. ఎదుటోడిని గుర్తించట్లేదు, అతన్ని ప్రశంసించట్లేదు, అతని గొప్పతనాన్ని పట్టించుకోవట్లేదు, అతన్ని గౌరవించట్లేదు అంటే ఇతని దగ్గర వ్యక్తిత్వం లేదు అని. వ్యాపారానికి తెలివి కాదు కావాల్సింది, వ్యక్తిత్వం. అర్థం? ఈ వ్యక్తిత్వం ఎక్కడ ఉంటుందంటే ధర్మ త్రికోణంలో ఉంటుంది. ఆ వ్యక్తిత్వం పీక్ స్టేజ్ లో ఉండేది ఏంటంటే నైన్త్ హౌస్ లో. ఆ వ్యక్తిత్వాన్ని బిల్డ్ చేసేది గురువుల నుంచి వచ్చిన జ్ఞానం. ఆ జ్ఞానాన్ని స్వీకరించుకొని మన వ్యక్తిత్వాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. అందుకంటే ధర్మ త్రికోణం చాలా బాగుంది అనుకో ఒకళ్ళ జాతకం, వాళ్ళకి భాగ్యం బాగున్నట్టే. లేదు, ధర్మ త్రికోణాన్ని బ్యాలెన్సింగ్ గా వాడగలిగే జ్ఞానం ఉందనుకో, దాన్ని ప్రాక్టీస్ చేస్తాడనుకో, మళ్ళీ జీవితాన్ని తన అద్భుతంగా రాసుకుంటాడు. ఇక్కడ చెప్పాక మన జాతకాన్ని మనం రాసుకోవాలి అని, మన భాగ్యాన్ని మనం యాక్టివేట్ చేసుకోవాలంటే నైన్త్ హౌస్ మోస్ట్ ఇంపార్టెంట్. నైన్త్ హౌస్ భాగ్యం ఏంటంటే దాని యొక్క అర్ధాంగి థర్డ్ హౌస్ లక్ష్మీదేవి. థర్డ్ ఏంటంటే అర్ధాంగి లక్ష్మీదేవి శక్తి. ఆ శక్తే నీ కమ్యూనికేషన్, నీ కన్వర్సేషన్. ఎందుకంటే థర్డ్ హౌస్ లో పబ్లిక్ తో మనం మాట్లాడుతుండదు, ద్వితీయార్థ ద్వితీయం, అష్టమాత అష్టమం కూడా అక్కడే ఉంది థర్డ్ హౌస్ లో. నీ మాట్లాడే మాటలను బట్టే పబ్లిక్ మనీ నువ్వు తీసుకోగలుగుతావు. థర్డ్ హౌస్ చాలా ఎక్కువ మనీ ఉంటుందంట. ఎయిత్ హౌస్ లో ఎంత పబ్లిక్ మనీ ఉంటుందో అంత 10 రెట్లు పబ్లిక్ మనీ థర్డ్ హౌస్ లో ఉంటుంది. ఎందుకంటే దానిలో రెండు భావాలు అంతర్లీనంగా ఉంటాయి. ద్వితీయార్థ ద్వితీయం ఉంది, అష్టమాత అష్టమం ఉంది. ఆ రెండింటిని పెట్టుకున్న థర్డ్ హౌస్ కమ్యూనికేషన్ నీ భాగ్యానికి అర్థంగా అయింది. ఇదే జ్యోతిషం అంటే. దీనిని మనం ఒక క్లయింట్కి ఎంత నీట్గా తీసుకెళ్లాలన్నది ఇంపార్టెంట్. మనం ఎంత తెలివిగలవాళ్ళం కాదు, ఎంత గొప్ప విషయాలు మాట్లాడదాం అనేది కాదు, మనం ఎలా మాట్లాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. కన్వర్సేషన్ అంటే ఏంటి? కమ్యూనికేషన్ ఎలా మాట్లాడుతున్నాం. ఈ ఎలా అనేది తెలియలేదు అనుకో, జీవితంలో ఇబ్బంది పడతాడు. నువ్వు మంచి విషయం మాట్లాడు, నీకు మాట్లాడతాం చేత కాల, కోపం వచ్చింది అవతలడికి. నువ్వు చెడ్డ విషయం మాట్లాడు, చాలా అందంగా మాట్లాడు, వాడు ఇష్టపడతాడు. ఇక్కడ మంచి చెడు మన ఆలోచనలు డిసైడ్ చేస్తాం, కానీ నిజానికి మంచి చెడులు లేవు. అర్థమైనా? ఈ జడ్జిమెంట్ లేదు. ఇక్కడ ఏంటి? నా భాగ్యం కావాలి, నేను అంతా అనుభవించాలి, అంతా పొందాలి. ద బెస్ట్ కమ్యూనికేషన్ ఉంటుంది భాగ్యానికి, బెస్ట్ కమ్యూనికేషన్ అంతే. సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్ చూస్తే కనుక, సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్ ఎప్పుడైనా సరే వ్యక్తిత్వం వల్ల అతని వ్యాపారస్తులు గొప్పగా వెళ్తా ఉంటాడు. ఆ వ్యక్తిత్వం అనేది ఎలాగంటే ద బెస్ట్ కమ్యూనికేషన్. అవతలని గుర్తించి అవతలని గొప్పని చేస్తాడు. నేను గొప్పవాడిని అని చెప్పి ఆ దగ్గరికి వెళ్ళి చెప్పడం. అర్థమేనా? నువ్వే గొప్పవాడివి, నేను నీ మీద డిపెండ్ అయ్యా, నా అవసరం తీర్చేది నువ్వే, నువ్వే నా దేవుడు, నేను నిన్ను మొక్కాల్సింది. ఇది వ్యక్తిత్వంలో పీక్ స్టేజ్ అంటారు దీన్ని. ఇక్కడ అందుకే అంట, ఎక్కడికన్నా నలుగురిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ మంచి కనెక్షన్లో వెళ్ళాలి అనుకుంటే, మంచి స్నేహితులు అవ్వాలంటే అక్కడ సూర్యుని నేసిపెట్టు. సప్తమభావం మన ఫ్రెండ్స్ నలుగురిలోకి వెళ్తున్నాం, సమాజంలో రిలేషన్స్ మెయింటైన్ చేస్తాం, అక్కడ సూర్యుని నేసిపెట్టు. అక్కడ శనిని యాక్టివేట్ చేయాలి. అంటే అవతలోడి దగ్గర నువ్వేం చేయాలంటే, నువ్వు అవతలోడి యొక్క గొప్పతనాన్ని గుర్తించు, అతను నిన్ను ఇష్టపడతాడు. నువ్వు అక్కడికి వెళ్ళి నీ గొప్పతనం చెప్పావు అనుకో, అతను మధ్యలోంచి లేచి వెళ్ళిపోతాడు.
ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా వచ్చారనుకో నేను నా గొప్పతనంగా చెప్పాల్సింది వాళ్ళ గొప్పతనాన్ని నేను గుర్తించి వాళ్ళ బాధలన్నీ విని వాళ్ళకి అలైన్మెంట్ ఎలా వెళ్తుంది, వాళ్ళు ఏ గ్రహం ఎక్కడ కూర్చుంది, వాళ్ళు ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, వాళ్ళ జాతకంలో గ్రహాలు నెగిటివ్ గా కూర్చొని పూర్వజన్మ నుంచి నెగిటివ్ ఆలోచనల్ని అనుభూతుల్ని తీసుకొచ్చింది, ఆ అవగాహన ఉంటుంది ఈ జన్మలో. దాని మీద అదే ఇతని మీద వీళ్ళు బిల్డింగ్ కడదాం అనుకుంటారు. అలాంటి ఆలోచన కొన్ని వచ్చి చేస్తాయి బయట నుంచి. అది ఇంకా బలంగా పెరుగుతుంది. వీటిని మనం బ్రేక్ చేయలేం. అందుకే ఏ వ్యక్తి ఇంకో వ్యక్తిని మార్చలేడు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. కానీ అతనంతగా అతను మారాలి. అతనంతగా అతను మారాలంటే మనం సజెషన్స్ ఇవ్వచ్చు. ద బెస్ట్ సజెషన్. ఆ సజెషన్ ఎప్పుడు తీసుకుంటాడు? తనకు లాభం ఉంటేనే తీసుకుంటాడు. నేను దానం చేయమంటే ఎవరు దానం చేయడు. నా దానం చేస్తే పుణ్యం వస్తుందంటే చేస్తాడు. ఏ మనిషికి ఊరికనే ఏది ఇవ్వడు. దానికి ప్రతిఫలంగా మనం వస్తువుని అమ్మాలి. ఇక్కడ అమ్మటం కొనుగోలే ఉంటుంది ఎప్పుడైనా వ్యాపారం. నువ్వేం అమ్ముతున్నావు, వాళ్ళ దగ్గర నుంచి ఏం కొనుక్కుంటున్నావు. నువ్వు జ్ఞానం అమ్ముతున్నావు, వాళ్ళ దగ్గర నుంచి నీ జీవనోపాధి తీసుకుంటున్నావు. ఎందుకంటే వ్యాపారస్తుడికి ఫస్ట్ ముఖ్యమైన దేవుడు క్లయింట్, రెండు మన కస్టమర్. మన క్లయింట్, మన కస్టమర్, మన వ్యాపారస్తులు మధ్య మీడియేటర్స్. మనకు పని ఇచ్చేవాడు ఒకడు, ఆ పనిని నమ్ముకొని మన దగ్గర పని తీసుకున్నాడు ఇంకోడు. వీళ్ళిద్దరు మనకేంటి దేవుళ్ళు అనమాట. మన జీవనోపాధికి వాళ్ళ దేవుళ్ళు అయ్యారుగా. అంటే మనం ఏం చేయాలి? వాళ్ళని గుర్తించాలిగా, వాళ్ళకి గౌరవాన్ని ఇవ్వాలిగా, వాళ్ళని ప్రశంసించాలిగా. అప్పుడే కదా పబ్లిక్ మనీ నీ జేబులో పడేది. అంటే థర్డ్ హౌస్ లో ఏముంది? ద్వితీయార్థ ద్వితీయం, అష్టమాత అష్టమం ఉంది నీ కమ్యూనికేషన్. ఇది దేనికి అర్థంగా అయిందంటే నీ భాగ్యానికి అర్థంగా అయింది. ఇక్కడ భార్యాభర్తలు విడగొట్టకూడదు మనం. నైన్త్ హౌస్ ఒకటే గొప్పది కాదు, దాని యొక్క అర్ధాంగి ఇంకా గొప్పదే. ఇంటి యజమాని కావాలి కదా. నైన్త్ నీ భాగ్యం కావాలంటే ఇంటి యజమాని, ఆ ఇంటి యజమాని ఒప్పుకోవాలి, వాళ్ళ భార్య ఒప్పుకోవాలి. ఇంట్లోకి రావాలా, మంచినీళ్ళు ఇవ్వాలా, ఆ మంచినీళ్ళు చేతులు ఇవ్వాలా, మొహం మీద కొట్టాలని భార్య డిసైడ్ చేస్తుంది. అర్ధాంగి ఇంపార్టెంట్. ప్రతి భావానికి దాని అర్ధాంగిని మీరు ఎప్పుడైతే బ్యాలెన్స్ చేస్తా కౌన్సిలింగ్ ఇవ్వగలుగుతారో ఆటోమేటిక్ గా వాళ్ళ జీవితాన్ని మీరు 360 డిగ్రీస్ మార్చినట్టే. ప్రతి మనిషిలో భాగ్యాన్ని యాక్టివేట్ చేయొచ్చు మీరు. భాగ్యం ఆల్రెడీ రాసి పెట్టుకొని పుట్టారు వాళ్ళ జాతకంలో. నైన్త్ లో ఏ గ్రహాలు కూర్చొని ఉంటాయి, నైన్త్ లాట్ ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాడు, ఆ డిస్పోజిటర్ ఎక్కడ కూర్చున్నాడు. నైన్త్ లాట్ ఏదైనా హౌస్ లో కూర్చున్నప్పుడు ఆ డిస్పోజిటర్ ఎవరెవరితో కనెక్షన్ అయ్యాడో ఆ యాక్టివిటీస్ మొత్తాన్ని వాళ్ళ జాతకంలో చేపించు. భాగ్యం 360 డిగ్రీస్ టర్న్ అయ్యింది వాళ్ళకి. వాళ్ళు ఎంత దారిద్ర్యంలో ఉన్నా కూడా బయటపడతారు. అదృష్టం తలుపు తట్టిదాడు, ఖచ్చితంగా తట్టింది. దాన్ని ఎవ్వరు ఆపలేరు. భూమి మీద నరమానవుడు కూడా ఆపలేడు. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో భాగ్యాన్ని మీరు వాళ్ళ చేతిలో ఉన్నదేనే వాళ్ళు చూపిస్తున్నారు అంతే. ఆల్రెడీ వాళ్ళ చేతుల్లో భాగ్యం ఉంది, వాళ్ళు లేదని ఫీలింగ్ లో ఉండరు. ఆ ఫీలింగ్ లేదని భావన రావటం వల్ల ఏంటంటే వాళ్ళ కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవటం వల్ల కళ్ళ ముందు ఉన్నది కనబట్టలే వాళ్ళకి. మీరు చూపిస్తున్నారు అంతే. మీ జ్ఞానంతో, మీ ఐడియాలజీతో, ఆ సబ్జెక్ట్ మీద ఉన్న కమాండ్తో చూపిస్తాం కదా. కౌన్సిలింగ్ అవ్వాలిగా. అర్థమైందా? సక్సెస్ అవ్వాలంటే ఏంటి? మనకు కావాల్సింది కమ్యూనికేషన్. ఆ కమ్యూనికేషన్ మన భాగ్యానికి యొక్క అర్ధాంగి భార్య. ఈ రెండింటిని విడగొట్టారనుకో మీరు, ఒక నైన్త్ ని చూసుకుంటున్నారు అనుకో, మీరు ఫెయిల్ అవుతారు. థర్డ్ ని నెగ్లెక్ట్ చేస్తారు. నైన్త్ లాట్ ఎక్కడ కూర్చొని ఉన్నాడు, ఆ సెక్టార్ యొక్క అర్ధాంగి ఎవరై ఉంటారు. ఈ అర్ధాంగి లింక్ చేస్తా మీరు ఏంటంటే మళ్ళీ వాళ్ళ భాగ్యాన్ని యాక్టివేట్ చేయాలి. నైన్త్ లాట్ ఎయిత్ హౌస్ లో కూర్చున్నాడు, మీరు మంచి ఆస్ట్రాలజర్స్ అవుతారు అనుకుందాం అనుకుందాం. దాని యొక్క ద్వితీయం ఇంకా చూసుకున్నప్పుడు మీ వాక్ ఎలా ఉండాలి? అవతల వాళ్ళకి మీరు దాచిపెట్టుకున్న మొత్తం పంచేటట్టు ఉండాలి. అప్పుడే కదా వాళ్ళ జేబుల నుంచి మీ దగ్గరకు వచ్చేది డబ్బులు. వాళ్ళ దగ్గర నుంచి మీరు ఇంట్లో, కనీసం మీ ఇంట్లో మీ ఆవిడ హ్యాపీగా ఫుడ్ పెట్టాలన్నా కూడా మీ దగ్గర భాగ్యాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. లేకపోతే మీ ఇంట్లో మీరు సంపాదించిన ఫుడ్ మీ భార్య వండి మీకు పెట్టదు. నిజంగా పెట్టదు. ఎందుకంటే మీ దగ్గర భాగ్యం లేదు కదా. ఆ భాగ్యాన్ని యాక్టివేట్ చేయడానికి ఆ అర్థానికి సపోర్ట్ చేయట్లేదు కదా జీవిత భాగస్వామి. మీ భాగ్య నీ భాగ్యం యొక్క భార్య ఎదురు కొట్టుకుంటున్నారు. వాళ్ళిద్దరు కొట్టుకుంటూ మధ్య తలగా పగిలేదు నీకే. అంటే ఏంటి? నీకు అదృష్టం ఉంది, నీకు మాట్లాడతాం చేతకాలం, నీ అస్త్రాన్ని సరిగ్గా వాడతావు. అర్థమైంది అర్థం కాలేదు? అస్త్రం వాడు, నీకు భాగ్యం అక్కడ ఉంది. ఎందుకంటే అది లక్ష్యం, టార్గెట్. ఏదైనా సరే నీ లైఫ్లో నువ్వు బాగా చదవాలనుకుంటున్నావు, నేను చదవాలి, ఈ శాస్త్రాలన్నీ చదవాలని నిర్ణయం తీసుకున్నావా హృదయపూర్వకంగా, 50% నువ్వు సక్సెస్ అయినట్టే. మిగతా 50% చదివేస్తావు కూడా.
ఏదైనా సరే హృదయపూర్వకంగా ఇది నేను చెయ్యాలి అని అనుకోవాలి. నేను జ్యోతిష్యం అవ్వాలంటే అవ్వాలి అనుకోవాలి. నేను ఈ వ్యాపారం బాగా తీసుకెళ్లాలంటే తీసుకెళ్ళాలి. సగం ఎప్పుడైతే హృదయపూర్వక నిర్ణయం తీసేసుకుంటావో నీ తపన వచ్చేసిందో నువ్వు సక్సెస్ అయ్యి. నేను డబ్బు సంపాదించాలి అని అనుకో, నేను గట్టిగా డబ్బు సంపాదిస్తానని చెప్పేసి అనుకున్నాను హృదయపూర్వకంగా 50% నువ్వు సంపాదించేసినట్టే. మిగతా 50 నీ చేతిలో పడతమే లేడు. సంపాదించేస్తావు. ఇన్ని కోట్లను సంపాదిస్తావు నీ చేతిలో ఉండదు. అంటే ఏ ఒక్క భావం అయినా సరే నువ్వు అనుకోగానే ఆ భాగ్యాన్ని ట్రిగ్గర్ చేయగలుగుతాను. దానికి సంబంధించిన వన్ బై వన్ నేర్చుకుంటూ వస్తాం. అందుకంట ఒక వ్యాపారస్తుడు గొప్ప విజయాన్ని సాధించాలంటే అతని తెలివి కంటే అతని వ్యక్తిత్వం అనేది ముఖ్యం అని. వ్యక్తిత్వం ఉన్నవాళ్ళే సక్సెస్ అవుతారు. తెలివితేటలు ఉన్నవాళ్ళు కాదు. అర్థం ఆ వ్యక్తిత్వం ఏంటంటే ఎదుటివాడిని గౌరవించే గుణం ఉంటుంది అలాగే. వ్యక్తిత్వం లేనివాడికి తన గొప్పతనం తను చెప్పుకుంటూ ఉంటాడు, తన డబ్బా తను కొట్టుకుంటూ ఉంటాడు. నేను చెప్తుంటా క్లాసులు అప్పుడప్పుడు నా లైఫ్ ఇది జరిగింది అది జరిగింది ఇది తప్పులు చేశాను అని. ఎందుకంటే అది తప్పులు చేయబట్టే ఒప్పు ఏంటో తెలిసింది నాకు. నేను ట్రాన్స్ఫర్మేషన్ అవుయా తీసుకున్నా. కానీ నా అహంకారంతో నా తప్పును రైట్ అనలా నేను. మనలో కూడా చాలా లోపాలు ఉంటాయి. అందుకే మన లోపాన్ని ఒకటి చెప్తే మనం ఒప్పుకో, నువ్వేంటి నాకు చెప్పేది నాకు తెలియదా అంటాం. నాకు అసలు లోపమే లేదు నువ్వేవడం అంటాం. ఎందుకంటే అందుకే చెప్తాం ఒక మనిషి ఎప్పటికీ మారలేడు, మార్చలేడు. ఒక వ్యక్తిత్వాన్ని మనం కంప్లీట్గా ఉండదు. ఎందుకంటే అదంతా బ్లర్గా ఉంటుంది మనకి, అగమ్య గోచరంగా ఉంటుంది, తెలియదు. అతనికి మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తిత్వం చెప్పా కదా, శరీరము, మనస్సు, ఆధ్యాత్మిక మూడు సంగమాల మిశ్రమే మనిషి యొక్క వ్యక్తిత్వం. శరీరం అంటే తమో గుణం, మనస్సు అంటే రజో గుణం, ఆధ్యాత్మికత అంటే సత్వగుణం అంటే ఆత్మ. అంటే ఒక గ్రహం యొక్క అధిపతి, ఆది దేవత, ప్రత్యధి దేవత, ఈ త్రీ కాంబినేషన్ ఒక వ్యక్తిత్వం. ఈ త్రీ కాంబినేషన్ ఒక వ్యక్తిత్వం అవుతున్నప్పుడు కంజంక్షన్ లో ఇంకో ప్లానెట్ వచ్చిందిగా, ఆ వ్యక్తిత్వం మళ్ళీ మల్టిపుల్ అయిందిగా. అందుకే అంటే ఒక మనిషి వ్యక్తిత్వం తొందరగా ఎవరికి తెలియదు అని. అంటే భార్య దగ్గర ఒక వ్యక్తిత్వం ఉంటుంది, కూతురు దగ్గర ఒక వ్యక్తిత్వం ఉంటుంది, కొడుకు దగ్గర ఒక వ్యక్తిత్వం ఉంటుంది, తల్లి దగ్గర ఒక వ్యక్తిత్వం ఉంటుంది, నా బిజినెస్ కొలీగ్స్ దగ్గర ఒక వ్యక్తిత్వం ఉంటుంది. అంటే మనలోనే డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. మహానటులు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కడు బయటకు వస్తుంటాడు మనలో. అసలు మన వ్యక్తిత్వం ఏంటని చెప్పి ఎవడ కనిపెట్టలేడు, మన లోపల ఏంటి అని. అందుకే అంటున్నా ఒకటి వ్యక్తిత్వాన్ని జడ్జి చేయమాకండి నేను. మీకేం తెలియదు వాస్తవం చెప్పాలండి, నాకు తెలియదు. మా జాతకం చూస్తే ఒక 3 రోజులు కూర్చుంటే ఒక వ్యక్తిత్వాన్ని కొంచెం కనిపెట్టగలుగుతా. ఇన్ని కాంబినేషన్లు ఇన్ని జరిగినాయి కాబట్టి అతను ఈ విధంగా బిల్డ్ అయ్యింది వ్యక్తిత్వం. ఈ మధ్యలో గోచారం ఒక గ్రహాన్ని వచ్చేసి వ్యక్తిత్వాన్ని ఇంకొంచెం టర్న్ మార్చింది. అందుకే తెలియదు. వ్యక్తిత్వం తెలియనప్పుడు నువ్వేం చేయాలంటే అతని వ్యక్తిత్వాన్ని పెంచే విధంగా, అతను సక్సెస్ అయ్యే విధంగా ఒక సెక్టార్లో ముందుకు తీసుకెళ్ళాలి భాగ్యాన్ని. భాగ్యం అనేది వ్యక్తిత్వం మీద డిపెండ్ అయి ఉంటుంది. అర్థమైందా? వ్యక్తిత్వానికే భాగ్యస్థానం భాగ్యం పడి. ఈ భాగ్యం అనే యొక్క పూర్వపుణ్యం లగ్నం, వ్యక్తిత్వం. 9th హౌస్ బాగా యాక్టివేట్ చేయాలంటే దాని పూర్వపుణ్య స్థానం బాగుండాలిగా. అంటే 9th నుంచి పంచమ భావం ఏముంది, లగ్నమేగా, నీ వ్యక్తిత్వమేగా. అర్థమైందా అర్థం కలదా? నీ భాగ్యం కావాలంటే నీ వ్యక్తిత్వం బాగుండాలి. నీ వ్యక్తిత్వంలో ఏముంటుంది? సప్తమాత్ సప్తమం భావోద్భవం నీలోనే ఉంటుంది. నీ రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నావు, నీ రిలేషన్స్ ఉంటున్నాయా చెడిపోతున్నాయి అనేది నీ లగ్నం, నీ వ్యక్తిత్వం మీద ఉంటుంది. సప్తమం అని అర్థం, అర్థం దాని యొక్క భావం. లగ్నాత్ లగ్నం నేనే, సప్తమాత్ సప్తమం మళ్ళీ నేనే. అంటే నాలోనే, నా వ్యక్తిత్వంలోనే నా అర్ధాంగం ఉంది. నాలో వ్యక్తిత్వం సరిగ్గా లేదు, నా అర్ధాంగం నా దగ్గర ఉండదు. నా వ్యక్తిత్వం బాగుంది, నా అర్ధాంగం నాతోనే ఉంటుంది. సింపుల్ అది. అర్థదా? 3 నుంచి 3 పంచమం, పంచమానికి పంచమం నవమం, నవమాత్ నవమం పంచమం, నవమానికి పంచమం మళ్ళీ ఆగ్నం. అందుకే ఈ ధర్మ త్రికోణం అనేది ఒక పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని మనిషిని డిజైన్ చేస్తుంది. ఈ వ్యక్తిత్వాన్ని తను డిజైన్ చేసుకోవాలి కూడా, బాహ్యం నుంచి అయినా సరే. అంటే తను ఎక్కడెక్కడ వ్యతిరేకంగా నా మనసులో ఆలోచనలు వస్తున్నాయి, ఈ వ్యతిరేక ఆలోచనలకి వ్యతిరేకమైన మంచి ఆలోచనలు, వీటిని మనం ఎలా బిల్డ్ చేసుకోవాలి. నా గొప్పతనం నేను చెప్పుకుంటానా, ఎదుటివాడు గొప్పతనం నాలో కలుపుకుంటాను. నా గొప్పతనాన్ని ఒక 10 మంది చెప్పడం వల్ల నాకు ఉపయోగం ఏమీ లేదు. కానీ 10 మంది గొప్పతనాలు నాలో కలుపుకున్నాను అనుకో, నేను మహా గొప్పవాడిని. అర్థనా? నువ్వు ఎదుటివాడిని ఎప్పుడైతే బాగా గుర్తిస్తావో వాళ్ళందరూ నిన్ను గుర్తించడం మొదలు పెడతారు. లేదా నిన్ను ఎప్పుడు గుర్తించరు.
నీ గుర్తింపు రావాలా? ప్రతి ఒక్కడిని గుర్తుపెట్టుకో. అతను గొప్పతనంతో గుర్తుపెట్టుకో. ఆ వినయ్ అనగానే జమాలజిస్ట్ పెట్టుకుంటా పక్కన. లేకపోతే వినయ్ పేరు గుర్తు ఉండదు. ఆ మంచి డైమెన్షన్స్ ఉంటాడు, మంచి జమాలజీ నాలెడ్జ్ ఉంది, మంచి మాలలు వస్తాడు. కాకపోతే వినయ్ నేను ట్రస్ట్ చేయొచ్చు. అంటే ఇదో ఈ టైప్ ఆఫ్ సద్గుణాలతో వినయ్ పెట్టుకున్నాను అనుకో. వినయ్ అనగా నాకేంటంటే ఒక పాజిటివ్ నేచర్ కలిగిద్ది అతని పేరు గుర్తుకు రాగానే. అంటే వినయ్ నేను ఎలా గుర్తుపెట్టుకున్నా, ఇతను మంచి జమాలజిస్ట్, మంచి నాలెడ్జబుల్ పర్సన్, హానెస్ట్ పర్సన్, మంచి స్మైల్ చేస్తుంటాడు. అసలు వినయ్ ఎవరిని మోసం చేయడు, చాలా నీతి నిజాయితీలతో ఉంటాడు, చాలా తక్కువ రేట్లో మనకి ఇస్తుంటాడు. వినయ్ దగ్గర మనకు సేవింగ్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి నాలెడ్జ్తో జమాలజిస్ట్ వినయ్ నేను పెట్టుకున్నాను ఫీడింగ్ బ్రెయిన్ లో. నాకు వినయ్ పేరు గుర్తుకు రాగానే లేకపోతే ఎవరిని ఏదైనా అనగానే ఈ వినయ్ మీద పాజిటివ్ వేవ్స్ అనే నా బ్రెయిన్ లోంచి వెళ్తా ఉంటాయి. లేదు, ఒక వినయ్ గురించి నేను నెగిటివ్ గా ఫీడ్ చేసుకున్నా. ఆ పేరున్న నెగిటివ్ గా ఫీడ్ చేస్తున్నప్పుడు ఎలా పెట్టుకుంటాను? ఏ గోల్డ్ అని, జమాల్జీ అని, అదని ఇదని పెట్టుకున్నా నెగిటివ్ గా. ఎవడన్నా గోల్డ్ అని మాట్లాడినా కూడా నాకు వినయ్ గుర్తుకు వస్తాడు, నా బ్రెయిన్ లో నెగిటివ్ థాట్స్ వస్తాయి, నేను డిస్టర్బ్ అయిపోతాను. ఎవడో గోల్డ్ మాట్లాడాడు, ఎందుకంటే ప్రతి మనసులో ఏదో సెక్టార్తో పెట్టుకుంటాగా. కుమార్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని, మేడం అంటే మంచి డిజైనర్ అని చెప్పేసి, ఆ, ఆకాంక్ష గారు అనగానే మంచి ఎన్జిఓ యాక్టివిటీస్ చేస్తుంటది, వేదాంత ఫౌండేషన్ మీద. ఇలాంటి ఉంది. లేదు, నెగిటివ్ పెట్టుకున్నాను. ఎక్కడైనా ఎన్జిఓ అనగానే నెగిటివ్ పర్సన్స్ అందరం గుర్తుకొచ్చి నా బ్రెయిన్ లో వేవ్స్ అన్ని నెగిటివ్ అవుతాయి, నా థాట్స్ నెగిటివ్ వస్తాయి. నా థాట్స్ నెగిటివ్ వచ్చినప్పుడు, వ్యతిరేక ఆలోచన నెగిటివ్ వచ్చినప్పుడు, ఆ రోజు ఎవరితో మాట్లాడినా కూడా నేను వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. వ్యతిరేకంగా అస్త్రాన్ని నేను వాడని నా భాగ్యం కలిసిపోతుంది, అదృష్టం పోయినట్టే. అంటే దరిద్రాన్ని నేను పిలుస్తున్నాను అని. ఈ దరిద్రాన్ని నేను ఎందుకు పిలుస్తున్నాను అంటే, నేను సమాజంలో ఎంతో మందిని కలుస్తూ ఉంటాను. ఎంతో మందిని కలిసేటప్పుడు వాళ్ళలో లోపాలు ఎదుగుతా, వాళ్ళు చేసే ఫీల్డ్స్ ని కనెక్ట్ చేసుకుంటా నేను సబ్ కాన్షియస్ లో మెమరీస్ లో పెట్టుకున్నాను నా గుర్తింపుకి. ఇప్పుడు ఏ సెక్టర్ వచ్చినా కూడా నాకు లోపాలే కనపడతాయి. టైల్స్ అనగానే ఒక లోపం కనపడుద్ది, రాళ్ళు అనగానే ఇంకో లోపం కనపడుద్ది, సాఫ్ట్వేర్ అంటే ఇంకో లోపం కనపడుతుంది. టిఫిన్ సెంటర్ అంటే అమ్మో వాళ్ళు అట్టా చేస్తారు ఇట్టా చేస్తారు, పానీపూరి అంటే ఎవడో నీళ్ళు ఎక్కడో కలిపాడు నెగిటివ్, వీళ్ళు ఏదో చేస్తారు పానీపూరి. అలా ప్రతి సెక్టార్ మీద నేను లోపం పెట్టుకున్నాను. అర్థమైందా? ఏమవుతాయి నా వేవ్స్ అన్ని నెగిటివ్ వస్తుందిగా. నెగిటివ్ వేవ్స్ నెగిటివ్ ఆలోచనలు వస్తాయిగా. నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ కమ్యూనికేషన్ చేస్తుంటాగా. నెగిటివ్ కమ్యూనికేషన్ ఎప్పుడైతే చేస్తుంటానో భాగ్యం యొక్క అర్ధాంగి నేను నాశనం చేశాను. నా భాగ్యాన్ని నేను చేతుల్లో నాశనం చేశాను. మన భాగ్యాన్ని ఎప్పుడూ నాశనం చేయడు. మన వ్యక్తిత్వం వల్లే మన భాగ్యం నాశనం అవుతుంది. మన పూర్వపుణ్యం బాల, భాగ్యం యొక్క పంచం భావం, మన లగ్నం బాల వ్యక్తిత్వం, నా భాగ్యం నాశనం అయిపోతుంది. అంటే ఒక పర్సన్ కి కౌన్సిలింగ్ అనేది మీరు చాలా డీప్ గా ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళ గ్రహాలు చూస్తున్నాయి, మళ్ళీ ఎన్నో బాధలు వస్తుంటారు. ఆ బాధలన్నిటికీ కారణం నువ్వే అని డైరెక్ట్ గా అనమాట, ఫీల్ అవుతారండి. నువ్వు సరైన ఆలోచన చేయవు, నువ్వు తప్పుడోడివి, నువ్వు రాంగ్ ఆలోచన చేస్తావు, నువ్వు అసలు రైట్ కాదు, ఇలా కనకూడదు. ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఏనండి ఓపికగా. అర్థమైందా? ఈ ఎందుకు చెడిపోయి ఉంటుందండి, మీరు వాళ్ళతో ఎలా చెప్పారు, ఎలా బిహేవ్ చేశారు ఏంటని చెప్పండి. అది అడగండి. అవునండి, సమాజం అట్లాగే ఉంది, మీరు రైట్ అన్నట్టు వెళ్ళండి. ఫస్ట్ ఫస్ట్ రైట్ అంటే వెళ్తా, చాలా కూల్గా నిదానంగా తిప్పుకుంటా వాళ్ళకి సజెషన్స్ ఇచ్చుకుంటా వెళ్ళాలి. ఆ సజెషన్స్ ఇచ్చేది కూడా చాలా అద్భుతంగా ఇవ్వాలి మీరు. మీ టాలెంట్ మొత్తం మీ కమ్యూనికేషన్లోనే ఉంటుంది. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆలోచిస్తుంటారు. అర్థమైందా? గురువు గారు మనం మంచి కోసం చాలా బాగా తీసుకెళ్తున్నారు. మనం కూడా ఇలా ఇక్కడ చేంజ్ అయితే బాగుంటుంది కదా, ఇది ప్రాక్టీస్ చేద్దాం, ఈ సబ్ కాన్షియస్కి ఇలాంటి సజెషన్లు ఇద్దాం, ప్రతి మనిషిలో గొప్పతనం చూద్దాం, ముందు అతన్ని కృతజ్ఞతలు చెప్దాం, అతన్ని అప్రిషియేట్ చేద్దాం. అప్రిషియేట్ చేస్తా అతని యొక్క సెక్టార్ ఏంటి, ఏ ఫీల్డ్ లో ఉంటారు, ఆ ఫీల్డ్ తో అతని మెమరీలో పెట్టిన అనుకో, ఈసారి అలాంటి ఫీల్డ్స్ ఎన్ని చూసినా కూడా నాకు ఈ పర్సన్ పాజిటివ్ వేవ్స్ వస్తుంది, ఈ వేవ్స్ తో నేను ఆ ఫీల్డ్ లో ఆ పర్సన్ కనెక్ట్ అవుతానికి వెళ్తున్నా, అతను నాకు ద బెస్ట్ ఇవ్వగలుగుతాడు. అంటే మన ఇంటర్నల్ మొత్తాన్ని ఎలా మనం మార్చుకోవాలి, ఇది ఒక అస్త్రం మీద ఉంటుంది. తొమ్మిదో భావంలో అస్త్రం ఇదిస్తే డైరెక్ట్గా వెళ్ళి మూడో భావంలో పడుతుంది. ఆ మూడో భావమే మన కమ్యూనికేషన్ అర్థాన్ని ఇక్కడ దాచిపెట్టదు మన భాగ్యం అసలే. మనకు వచ్చేది ద్వితీయార్థ ద్వితీయం, అష్టమార్థ అష్టమం, మన మూడో భావం, మన వాయిస్, మన అస్త్రం. ఇది భాగ్యానికి అర్ధాంగి. ఈ రెండింటికి అపోజిషన్ జరిగింది అనుకో, నువ్వు నీలోనే జరుగుతుంది అపోజిషన్, నువ్వే ఇబ్బంది పడతావు. అంటే నీ నైన్త్ లాడికి ఒకళ్ళ జాతకంలో, వాళ్ళ వ్యక్తిగత జాతకంలో థర్డ్ లాట్ ఎవరయ్యారు,
ఈ నైన్త్ లాట్ థర్డ్ లాట్కి షష్టాష్టకాలు పడ్డాయి, కేంద్ర స్థితుల్లో పడ్డాయి 90 డిగ్రీస్ యాంగిల్స్ లో. అంటే వీళ్ళ భాగ్యాన్ని, వీళ్ళ కమ్యూనికేషన్ నాశనం చేస్తుంది అని, వీళ్ళ అదృష్టం రానియకుండా చేస్తుంది. వీళ్ళకి కొద్దిగా కౌన్సిలింగ్ ఇవ్వడం కష్టంగా కూడా ఉంటుంది. వీళ్ళకి భాగ్యం దేవుడు ఇవ్వాలనుకుంటాడు. అర్థమైందా? ఈ కమ్యూనికేషన్ అనేది భార్యాభర్తలు కొట్టుకుంటున్నారు. ఏ భార్యాభర్తలు కొట్టుకుంటున్నారు? భాగ్యము, అతని భార్య, థర్డ్ హౌస్. ఒక భావం మనం పొందలేకపోతున్నాం అంటే ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది లాజికల్ గా, అతని భార్యాభర్తల మధ్యన గొడవ జరిగిందని చూడండి. అర్థమైంది? అర్థం కలదు. భాగ్యాన్ని నువ్వు పొందలేకపోతున్నావా అంటే అర్థం ఏంటి? నీ థర్డ్ హౌస్ కి నీ నైన్త్ హౌస్ మధ్య విధ్వంసాలు పడ్డా కూడా మనకు నష్టం లేదు. అక్కడ 60 డిగ్రీస్ యాంగిల్స్ లో పడే ఛాన్స్ ఉంటుంది మనకి. ద బెస్ట్ కాంబినేషన్ షష్టాష్టకాలు పడకుండా చూస్తే. అంటే వాళ్ళ చేతులారా వాళ్ళ భాగ్యాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటారు, బయట నుంచి ఎవడో వచ్చి నాశనం చేయడు. అర్థమైనా? అంటే వాళ్ళ దగ్గర ప్రాపర్ కమ్యూనికేషన్ లేదు, మాట్లాడటం చేత కాలేదు అని. వాళ్ళలో నేను గొప్ప అనే అహం ఉన్నోడు రిలేషన్ మెయింటైన్ చేయలేడు. తను తాను గొప్పగా ప్రొజెక్ట్ చేసుకుంటా అవతల వాళ్ళ దగ్గర తనకు నా గొప్పతనం ఏమన్నాడు రిలేషన్స్ మెయింటైన్ చేయలేడు. అవతలవాడు గొప్పతనం చూడు నువ్వు. ఆ గొప్పతనం నీలో కలుపుకో, నువ్వు గొప్పవాడు అవ్వదు, రిలేషన్స్ బాగుంటాయి. అర్థం? నీ రిలేషన్ బాగాలేదంటే అర్థం ఏంటి ఇక్కడ? నీ లగ్నాధిపతికి నీ సప్తమాధిపతికి షష్టాష్టకాలు పడ్డాయా, కేంద్ర స్థానాలు పడ్డాయా, 90 డిగ్రీస్ లో పడ్డాయి, చెక్ చేసుకో. నువ్వు ఒప్పుకోవట్లేదు ఆ వ్యక్తిని. నీ భాగ్యాన్ని, నీ కమ్యూనికేషన్ ఒప్పుకోవట్లే, నీ మాట తీరు, నీ కన్వర్సేషన్ ఒప్పుకోవట్లే. అర్థమైందా? ఇలాగ మనం ఏంటంటే కొన్ని గ్రహాల మధ్య కాంబినేషన్స్ చూడాల్సి వస్తుంది, భావాల మధ్య కూడా కాంబినేషన్స్ చూడాల్సి వస్తుంది. ఈ కాంబినేషన్స్ చూసేటప్పుడే లోపం మీకు తెలిసిపోతుంది. చాలా సింపుల్ ఆస్ట్రాలజీ, పెద్ద కష్టపడక్కర్లా మనం వాస్తవం చెప్పాలంటే. అర్థమైందా? కౌన్సిలింగ్ ఇవ్వడానికి మనకు టైం పట్టింది, కానీ ఒక పర్సన్కి కాంబినేషన్స్ చెక్ చేసి అతను ఎక్కడెక్కడ నాశనం చేస్తున్నాడు అని. ఎప్పుడు భార్యాభర్తలు కొట్టుకోకూడదు, తిట్టుకోకూడదు, ఒకరిని ఒకళ్ళు ప్రేమించుకోవాలి, మంచి కాంబినేషన్స్ పడాలి. భార్యాభర్తలు అంటే ఒక లగ్న సప్తమే కాదు, ద్వితీయ అష్టమం కూడా భార్యాభర్తలే, తృతీయ నవమ భార్యాభర్తలే. అర్థమైనా? చతుర్థ దశమ భార్యాభర్తలే, పంచమ ఏకాదశి భార్యాభర్తలే, షష్ఠ ద్వాదశాలు భార్యాభర్తలే. ఈ భార్యాభర్తల మధ్య అంటే ఈ అధిపతుల మధ్య తేడా పడింది అనుకో, ఆ భావాలు చెడిపోతాయి. అర్థమైంది? అర్థం కాదు. ఆ భార్యాభర్తలు చెడిపోకూడదు. వాళ్ళ జాతకంలో ఈజీగా చూడొచ్చు మీరు ఏ గ్రహాల మధ్య యుద్ధం జరుగుతుంది అని. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? రెండు వ్యక్తిత్వాల మధ్య ఒక రకమైన సంఘర్షణ జరుగుతుంది. ఎవరైనా అదృష్టం అనగానే ముందు తృతీయానికి భాగ్యానికి షష్టాష్టకాలు ఉండే లేదని చెక్ చేసుకో. ఇతను అదృష్టం రాసుకుంటున్నాడా, రాసుకోలేకపోతున్నాడా. ఆ తర్వాత నైన్త్ లార్డ్ ఏ భావంలో ప్లేస్ అయ్యాడో ఆ భావాధిపతి ప్లేస్మెంట్ ఏ భావానికి కనెక్ట్ అని చూడాలి. అర్థానా? కనెక్ట్ అవుతున్నప్పుడు ఆ భావాధిపతి ఏ భావంలో అయితే కూర్చున్నాడు అంటే నైన్త్ లార్డ్ కూర్చున్న భావాధిపతి ఎక్కడున్నాడో, ఏ గ్రహాలకు వన్ పైన యాక్సెస్ చేస్తాడో ఈ యాక్టివిటీస్ చేయాలి. ఈ యాక్టివిటీస్ ఇతను చేసే విధంగా ఉండాడా లేదని చూసుకున్నాం అనుకో, ముందు నైన్త్ లాట్కి థర్డ్ లాట్కి సంబంధం ఎలా ఉందో చూడాలి. అలాగే నైన్త్ లో కూర్చున్న ప్లానెట్ చూడాలి. అంటే ఈ కంప్లీట్ ప్యాక్ చూడకుండా మీరు మీరు ఒక భావాన్ని మీరు ప్రెడిక్ట్ చేయలేరు కాదు కదా. ఆ భావానికి సంబంధించిన డైరెక్షన్ కూడా వాళ్ళకి మీరు సొల్యూషన్ ప్రొవైడ్ చేయలేరు. ఇక్కడ రెమెడీ అంటే సొల్యూషన్ నువ్వు ప్రొవైడ్ చేయటమే రెమెడీ. అజ్ఞానంతో మనం ఏదో ఆ గ్రహం చేసుకుని ఈ గ్రహం చేసుకుని అనకూడదు. చెప్తా, నేను 1,00,000 రెమెడీలు చెప్తా చెప్పాలనుకుంటే. అమ్మాలనుకుంటే చాలా రెమెడీలు కూడా అమ్మగలను. అది పెద్ద షాప్ అయ్యింది ఇక్కడ ఆస్ట్రాలజీలో. 100 రూపాయలు జాతకం చెప్తానని చెప్పేసి 1,00,000 రెమెడీస్ అమ్ముకోగలను. నిజం చెప్పాలండి. ఒక పర్సన్ దగ్గర 3 గంటలు 4 గంటలు నెలకు 4-5 చేస్తే చాలు అన్న ఫీలింగ్ ఉండదు. ఇక్కడేంటి, ఒక ఫ్యామిలీ 360 డిగ్రీస్ టర్న్ అయితే కనుక ఫ్యామిలీ మొత్తం బాగుంటుంది కదా. అతను ఇంకో 10 మందిని మార్చగలుగుతాడు. ఎందుకంటే సమాజం ఆనందంగా ఉండాలి. మనం ఆనందంగా ఉండాలంటే మన పక్కన వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలి. మనం ఒక్కళ్ళే ఆనందాన్ని అనిపిస్తే ఎలాగా? అందరూ అనిపించాలి కదా సంతోషం, పార్టీని. పార్టీ చెడిపోకుండా ఉండాలంటే అందుకని నీ భాగ్యం నీ అస్త్రం మీదే డిపెండ్ అయి ఉంటుంది. అస్త్రాన్ని వాడటం తెలిసిందా?
భాగ్యం బాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నువ్వు భాగ్యాన్ని నువ్వు రాసుకోవచ్చు. ఫస్ట్ అస్త్రాన్ని రెడీ చేయండి. ఎక్కడెక్కడ గ్రహ యుద్ధాలు జరుగుతున్నాయో చూడండి. ఏ భార్యాభర్తలు కొట్టుకుంటున్నారో కొట్టుకోమాకండి అమ్మా అని చెప్పి సెటిల్ చేయండి. మీ జాతకంలోనే చాలా భార్యాభర్తలు ఉన్నారు. 6 జంటలు ఉన్నాయి మీ జాతకంలో. ఈ 6 జంటలు కొట్టుకోకుండా ఆపండి. 6 జంటలు అంటే 12 రాసులు. 9 గ్రహాలే 6 జంటలు అవుతాయి. అర్థం కాలేదా? వాళ్ళు కొట్టుకుంటున్నారు, నీకు తలకాయ వాళ్ళ మధ్యలో ఉండేది నువ్వే. నీ తలకాయ 30 అయింది. ఇలా గుర్తుపెట్టుకుంటే జ్యోతిష్యం చాలా సింపుల్గా ఉంటుంది మీకు. ఫింగర్స్ మీద ఆస్ట్రాలజీ మీరు ప్రిడిక్ట్ చేయొచ్చు. ఏ భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతుంది, మనం సెటిల్మెంట్ ఎలా చేయాలి అని. ఓకేనా? సరే, ఇది క్లోజ్ చేద్దాం.